ఫ్రెండ్స్ అందరూ కెమెరాలు ఆన్ చేసుకోండి. ఒక చక్కటి సులభమైన గొప్పదైన శ్వాస మీద ధ్యానాన్ని అందించినటువంటి ఉద్యోగులకు ఒకసారి చప్పటితో ధన్యవాదాలు ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వర్క్షాప్లో భాగంగా 35వ రోజు టి శివప్రసాద్ గారు సారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి పర్సనల్ సెక్రటరీ. తొలినాళ్ళ నుంచి పత్రి సార్తో కలిసి పనిచేసినట్టు వారు మనకి ఇంత అమూల్యమైన సమయం ఇవ్వడం మన దృష్టంగా భావిస్తున్నాం. సార్ సార్ లైన్లో మన శివకుమార్ సార్ కూడా ఉన్నారు సార్, మాట్లాడతారా? శివకుమార్ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నమస్కారం శివప్రసాద్ గారు. అయ్యా నమస్కారం డాక్టర్ గారు, చెప్పండి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క మహానుభావులకి కూడా శిరస్సు వంచి నమస్కారాలు. ఇంతటువంటి మహత్కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీ గాలి శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ స్కూల్ టీచరు, ఆత్మ యొక్క ప్రయోగ క్రియలో వారికి ఉన్నటువంటి అంగవైకల్యాన్ని కూడా జయిస్తూ వారు ఎప్పుడైతే ధ్యానానికి వచ్చిరో అటు పిమ్మటెమ్మటే ఈ ప్రచారానికి విశృంఖలంకంగా ప్రయత్నం చేస్తున్నారు. మా నల్గొండకు దొరికిన ఒక గొప్ప కోహినూర్ వజ్రం వారి యొక్క ప్రయత్నానికి, వారి యొక్క అవిరామ కృషికి శిరస్సు వంచి వారికి పాదాభి నమస్కారం చేస్తున్నాను. అలాగే నిరంతరం కూడా గురువర్యులు బ్రహ్మర్షి పత్రిజీ తోటి అనునిత్యం సాంగత్యంతో మరియు ఎంతో వారి యొక్క ప్రతి ఒక్క చర్యలను ఎంతో విశేషంగా గమనిస్తూ ఎంతో జ్ఞానాన్ని సమపరుచుకున్నటువంటి ధ్యాన లహరి అనే ఒక గొప్ప పబ్లికేషన్ స్థాపించి వారి యొక్క పత్రిజీ యొక్క విస్తారమైనటువంటి ఎన్నో యొక్క ప్రవచనాలను కానీ లేకపోతే వారి యొక్క సందేశాలని పుస్తక రూపంలో తెలిసి యావత్ పిరమిడ్ ప్రచారానికి ఎంతో విశేష కృషి చేసి ఉన్నారు శివప్రసాద్ గారు. వారి యొక్క విలువైన అమూల్యమైన సమయాన్ని మనకి ఇస్తున్నందుకు మన యొక్క నల్గొండ తరపున ఈ యొక్క శ్రీనివాస్ గారు మరియు వారి యొక్క టీం పేరున అందరి పేరు చెప్పలేకపోతున్నాను. ఈ యొక్క 41 days ఎంతో మహద్భాగ్యమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నాకు చెప్పగానే ఎంతో సంతోషం అనిపించింది. దీనికి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శివప్రసాద్ గారికి మనందరి తరపున మరొకసారి నమస్సుమాంజలు తెలుపుకుంటూ మన నల్గొండ తరపున ధ్యాన విద్యార్థి తరపున మనందరి యొక్క తరపున వారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఆవ్యాను. నమస్కారం. ఏదైనా ప్రశ్న ఉంటే వేయండి. అందరూ ఉన్నారు కదా, నా వైపు అయితే ఏం ప్రశ్నలు లేవు సార్. కానీ ఏదో ఒక ప్రశ్న అడగండి మీరు. ప్రశ్న ఏమిటి అంటే, మొదటి వేవ్ చూసినప్పుడు సాత్వికులను మరియు మంచి సమాజంలో మంచి అని చేస్తున్న వాళ్ళని కొద్దిగా ఎఫెక్ట్ కాకుండా ఉన్నట్లు అనిపించింది కరోనా అనేది. సో ఆ తర్వాత సెకండ్ వేవ్ వచ్చేసరికి అలాంటి తారతమ్యాలు లేవు, ప్రతి ఒక్కరిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మంచి చేస్తే ఏది రాదు, లేకపోతే ఒక ధ్యానము, శాకాహారము ఇవి పాటిస్తే ఏవి రాదు అనే ఒక సందర్భంలో కూడా వీరికి వారికి అని కాకుండా నేను చూసిన స్వాములకు కూడా, నేను సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కోవిడ్ ఎఫెక్ట్ అయి ఉన్నాను లాస్ట్ అంటే 1.5 months బ్యాక్. బికాస్ ఆఫ్ నాకు తెలుసు, నేను ఇంట్లో రేపు కోవిడ్ ఎఫెక్ట్ అవుతుంది అనే విషయాన్ని నేను ఇంట్లో అందరికీ కూడా అనౌన్స్ చేశాను. బికాస్ ఆఫ్ నేను ఒక స్వామీజీని నా యొక్క కర్తవ్య రీత్యా నేను ఒక దగ్గర నుంచి ఒక దగ్గర వెళ్ళాలి కోవిడ్ పేషెంట్. నేను పేషెంట్ని
టోటల్లీ ఏసీ జర్నీ, టోటల్ గ్లాస్ క్లోజ్ ఇద్దరమే. ఆయనకు ఒక ఆక్సిజన్ సిలిండరు మరియు తదితర కార్యక్రమాలు చేసి ఇంట్లోకి వచ్చి నేను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను. కానీ ఎవరికి ఎఫెక్ట్ కాకుండా సెల్ఫ్ క్వారంటైన్ మెయింటైన్ చేసుకోగలను. అంటే కారణము ఒకటే ప్రశ్న. సాత్వికులకి, స్వాములకి, యోగులకి మరియు మంచి కార్యక్రమాలు, అటు దుర్మార్గునితో పాటు మంచి స్వభావం ఉన్న వాళ్ళకి, మంచి పని చేసే వాళ్ళకి కూడా కరోనా అనేది కూడా వదలట్లేదు. ఏమిటి అంతర్యం ఏమిటి? బాగుంది, మీ ప్రశ్న చాలా బాగుంది. అయితే నేను సమాధానం చెప్పిన తర్వాత మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందేమో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ మంచి పని, మంచి వ్యక్తులు అనేది ఎప్పుడైతే మాట్లాడామో చెడు పనులు, చెడు వ్యక్తులు అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ ప్రపంచం ఎక్కడ చూసినా దీన్ని సృష్టించింది ఎవరు? ఆ పూర్ణాత్మ, లేదా క్రియేటరు, ఆ సృష్టికర్త. కాసేపు మా భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉండేటువంటి భాషనే మాట్లాడుకుందాం. ఈ సృష్టిని సృష్టించింది ఆ భగవంతుడు. ఆ భగవంతుడు సృష్టించిన సృష్టిలో పవిత్రత ఉంటుందా, అపవిత్రత ఉంటుందా? అంతా పవిత్రత ఉంటుంది. అపవిత్రత అనేది ఎక్కడ ఉండదు. అయితే మనకు కనబడుతోంది ఇది గుడ్డు, ఇది బ్యాడ్ అని. మన పరిస్థితుల్లో ఉంది. మనం అనుకుంటాం నేను చాలా గొప్పవాడిని, నేను చాలా మంచివాడిని, నేను ధ్యానం చేస్తున్నాను, 10 మందికి ధ్యానం నేర్పిస్తున్నాను, శాకాహార గురించి చెప్తున్నాను, ఎంతో మందికి శాకాహారం మీద ప్రభావితం చేస్తున్నాను. దానివల్ల అన్నీ కాకపోయినా కొన్ని మూగజీవాలకైనా సరే ప్రాణహాని కలగకుండా నేను ఆపుతున్నాను అని మనం అనుకుంటాం. మనం చాలా 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 కామన్ పీపుల్. అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. వీఆర్ నాట్ ఏ సూపర్ అఫీషియల్ బీయింగ్స్. మనకి కరోనా రాదని, మలేరియా రాదని, జ్వరాలు రావని, హార్ట్ అటాక్ రాదని ఎక్కడ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అది ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఇది రాదు, నేను దానికి తగిన వాడిని కాదు, ఇలాంటి మాటలు మనం మాట్లాడుకోకూడదు. రమణ మహర్షి అంతటి బ్రహ్మర్షికి క్యాన్సర్ రావడం ఏంటి, వీటి మీద కుండు రావడం ఏంటి? ఎందుకు వచ్చింది? ఏం తప్పు చేసేటని రమణ మహర్షికి అది రావాలి? ఇలా మనం తీసుకుంటూ పోతుంటే చాలా చాలా దొరుకుతాయి. మీకు చక్కటి కథ చెప్తా వినండి. పూర్వం మాండూక్య మహర్షి అని ఉండేవాడు. ఆయనకు ఒక గొప్ప ఆశ్రమం ఉంది. ఆశ్రమం అంటే చిన్న పర్ణశాల, ఎవరు ఉంటారు అక్కడ. ఆ పక్కనే చిన్న వేప చెట్టు, మర్రి చెట్టు ఉంది. దాని మీద చిన్న దిమ్మ కట్టించుకుని ఎక్కువ కాలం ఆయన తపస్సులోనే ఉంటాడు. ఆ తపస్సు అయిపోయిన తర్వాత రోజుకు ఒకసారి, ఋషులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే రోజుకు ఒకసారి భోజనం చేస్తారు. ఆయనకి కందమూలాల ఆహారమా అని ఆ పర్ణశాలలోకి వెళ్ళి ఏదో చూసుకుని రాత్రి కూడా జాగరూకుడే పర్ణశాలలో ఉంటూ ఉంటాడు, జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. ఆ రాజ్యంలో ఓ దొంగల ముఠా ఉంటుంది. ఒక 4 వ్యక్తులు కలిసి ప్రతి ఇంట్లోకి వెళ్ళి బంగారం, వజ్రాలు, వైడూర్యాలు దోపిడీ చేసి, దొంగతనం చేసి పారిపోయి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని పట్టుకోవాలని రాజభటులు ఎంబడబడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే అడవి మార్గం గుండా పారిపోయి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు వెంబడిస్తూ ఉంటారు. వీళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ పక్కనే ఆ ముని కుటీరం చూసిన తర్వాత పర్ణశాలలోకి వెళ్ళి వాడు దోపిడీ చేసి దొంగతనం చేసినటువంటి నగలు, వజ్రాలు ఇవన్నీ కూడా ఒక పక్కన మూలలో దాచి దాని మీద కొంచెం గడ్డి ఇవన్నీ కప్పేసి అక్కడి నుంచి వాడు పారిపోయి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఈయన ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. ఈవేళ రాత్రి లేచి లోపలికి వెళ్ళి పడుకున్నా రేపు కూడా ధ్యానంలోనే ఉంటాడు కాబట్టి రేపు వచ్చినవి తీసుకోవచ్చు అని. సరే, వాళ్ళు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఈ రాజభటులు అటు పక్కగా వస్తారు. ఆయన చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆ పర్ణశాలలోకి వెళ్తారు, చూస్తారు ఆభరణాలన్నీ దొరుకుతాయి. వెంటనే ఆ రాజభటులు రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము వాళ్ళని వెంబడించాం,
కానీ వాడు దొరకలేదు. కానీ ఇవన్నీ అక్కడే దొరికాయి. దాని కారణం ఆయనేమో నాకు తెలీదు. ఆ పర్ణశాలలో ఉండేటువంటి ఆభరణాలు, వస్తువులన్నీ ఉన్నాయని రాజుకు విన్నవిస్తాడు. అప్పుడు రాజు ఏమనుకుంటాడంటే, ఈయనే చాలా దొంగ అయి ఉంటాడు. ముందెళ్ళాక పట్టుకురండి అంటాడు. పట్టుకొచ్చిన తర్వాత అడుగుతాడు. నాకు ఏ పాపం తెలీదంటాడు. ఇంకా రాజదండన ఎలా ఉంటుందో తెలుసు కదా! ఆయన శుభ్రంగా కొట్టిస్తారు కొరడాల చేత. లాస్ట్‌కి ఏంటంటే శిలా దండన వేస్తారు. అంటే తెలుసు కదా! పెద్ద బండరాయి ఉంటుంది. దానికి గొలుసులు కట్టేసి ఈ మెడకి, చేతులకి, కాళ్ళకి వేసి బలంగా లాగిస్తారు. అది ఎంత బరువు ఉంటుందంటే దాదాపు 450 400, 300 కేజీలు ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది. 'రాజశేఖర్' సినిమాలో 'శిక్ష' చూసే ఉంటారు. ఆ బండను లాగుతూ ఆ ఋషిఖర్ చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ధర్మం మారుపేరు, ధర్మానికి ప్రతీక ఎవరంటే యమధర్మరాజు. వెంటనే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ధర్మవర్తి అని పిలిచి యమధర్మరాజు వస్తాడు. ఈ కథ అంతా చెప్తాడు ఆయనకి. చెప్పి అసలు నేను ఏ దొంగతనం చేయలేదు. నేను ఏ నేరము చేయలేదు. రాజు ఇంత కఠినంగా శిక్ష వేసి నాకెందుకు ఇంత కష్టాన్ని కలిగించాడు, దీనికి ధర్మయుతంగా ఆలోచించి సరైన ఆన్సర్ ఇవ్వమని అడుగుతాడు. సరే ఈయన ఋషిపుంగవుడు ఆల్రెడీ నియర్ టు ముముక్షత్వం దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆ ఋషి అడిగినటువంటి సమాధానానికి యమధర్మరాజు చెప్తాడు. ఇప్పుడు నీకు రాజు విధించిన దండన, రాజు వేసినటువంటి శిక్ష, ఇప్పుడు ఏదో దొంగతనంలో వజ్రాలు వైడూర్యాలు చేసేవని కాదు. నీకు పైకి ఇది కనిపించవచ్చు. ఆల్రెడీ నీ చిన్నతనంలో నువ్వు చేసినటువంటి ప్రవృత్తిలో ఎన్నో ఎగురుతూ ఉంటే కీటకాలను పట్టుకుని వాటి యొక్క రెక్కల్ని చేతులతో లాగేసి ఆడుకుంటూ కూర్చుని అవి ఎగరలేకుండా నానా రకాల క్రిముల్ని, జీవుల్ని హింసించినటువంటి కర్మ నీ దగ్గర చాలా ఉంది. దానికి ప్రాయశ్చిత్తంగా నీకు ఇప్పుడు ఈ శిక్ష విధించబడింది అంటారు. అంటే మన కళ్ళ ముందు మనకేం కనబడుతుంది? అయ్యో! నేనే నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఈ పాపం చేయలేదు, నాకు ఈ శిక్ష ఎందుకు అని మనకు అనిపిస్తుంది. నిజానికి మనం చేసినటువంటి కర్మ తాలూకు, ఆ పాపం తాలూకు దాని యొక్క ఫలం మన చేతికొచ్చేసరికి చాలా పెరిగిపోయి ఉంటుంది. ఇవి మన నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. ఒక రూ. 1,00,000 రూపాయన్నర వడ్డీకి శివకుమార్ గారి దగ్గర నేను వడ్డీకి తీసుకున్నా. ఏ నెలకు ఆ నెలకో సంవత్సరానికి వడ్డీ కట్టేస్తున్నాను కదా! ఏమవుతుంది? కాదు. నాకు భారం కూడా కాదు. ఓ 10 ఏళ్ళు నేను కట్టలేదు. అప్పుడు అది ఏమైపోయింది? అసలు ఎంతో దానికి ఈక్వల్‌గా చెరిసగం అయిపోయింది. అప్పుడు నేనేమనుకుంటాను, ఈయనేంటి నాకు ఇంత వడ్డీ వేసాడు అనుకుంటా. అంతేను గాని నా అప్పుని నేను ఎప్పటికప్పుడు తీర్చుకుంటే ఇప్పుడు అంత పెద్ద అప్పు నా నెత్తి మీద పడి ఉండదని నేను అనుకోను. ఎందుకంటే నాకు నేను గొప్పోడిని ఎప్పటికప్పుడు. అయితే మనం అప్పుడు చేసినటువంటి కర్మ అప్పుడు అనుభవించలేదు కాబట్టి దాని ఫలం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మామిడికాయల సీజను. మీ ఇంటికి ఎవరో 2 బంగినపల్లి మామిడి పళ్ళు తెచ్చిచ్చారు. ఓ పండు తిన్న తర్వాత ఆ టెంకని తీసుకెళ్ళి దొడ్లో వేశాడు. అదేం చేసింది? ఓ 3, 4 నెలలకి మొక్క అయింది. ఓ 4, 5 ఏళ్లకి చెట్టు అయింది. ఇంకో 2 సంవత్సరాలు 5, 6 సంవత్సరాలు వచ్చేసరికి మీరు వేసిన విత్తనం మొక్కై, చెట్టై, ఫలించి కాయలు ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే మీరు ఒక్క మామిడి పండే వేశారు కదా! ఒకటే ఇవ్వాలి కదా అది. కానీ ఎన్ని ఇచ్చింది ఆ మామిడి చెట్టు మీకు? ఆ చెట్టు కొమ్మకి ఎన్ని కాయలు కాసింది? కనీసం ఒక 20, 30 కాసి ఉంటుంది. అరే మీరు ఒక్కటే టెంక వేసినప్పుడు, ఒకటే మొక్క నాటినప్పుడు ఒకటే కదా కాయాలి. అన్ని కాయలు ఇచ్చినప్పుడు మనం ఎలా తీసుకున్నాం? ఎలాగైతే ఒక విత్తనానికి అనేక ఫలాలను మనం కోసుకొని తింటున్నామో మంచి పనులకి, మనం చేసిన చెడ్డ పనులు కూడా అది పుష్పించి, ఫలించి, అది అలా పెద్దగా పేరుకుపోయిన తర్వాత చాలా దాన్ని అనుభవించాల్సొస్తుంది. మనకేంటంటే, మనమంత గొప్పవాళ్ళం ఎవరూ లేమనుకుంటాం. కరోనా ఎవరికి రాదు?
ఇప్పుడు మీరు చెప్పారు. ఈ సెషన్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కరోనా వచ్చింది. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పరంతే. ఇక్కడ రాని వాళ్ళు ఎవరున్నారు? కొంతమందికి సింప్టమ్స్ ఉన్నప్పుడే తెలుస్తున్నాయి. కొంతమంది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే వాళ్ళకి రాలేదన్న దాని అర్థం. ఆ జాగ్రత్తల వల్ల ఏమైపోయింది? ఆ కరోనా తీవ్రత అనేది వాళ్ళు రాకుండా దాని నుంచి బయటపడ్డారు. కానీ రాకుండా వాళ్ళు తీసుకునేటువంటి ట్రీట్మెంట్, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ 2 ఒకటే. మీరు వచ్చిన తర్వాత తీసుకున్నారు. వాళ్ళు రాకుండానే తీసుకున్నారు. మనకు వచ్చిన తర్వాత టెన్షన్ వచ్చింది. వాళ్ళకి రాకుండానే టెన్షన్ వచ్చింది. మొత్తానికి ఫ్రస్ట్రేషన్ అయితే మాత్రం ఎవరికీ తప్పలేదు. అయితే ఇప్పుడు ఉండేటువంటి ఈ కరోనా, ఈ పాండమిక్ కానీ, ఈ సిట్యుయేషన్ గాని, సెకండ్ వేవ్ గాని, మొదటి వేవ్ గాని, ఇకపోతే 3, 4, 5 ఎన్ని వేవులైనా మాట్లాడుకోనండి. ప్రకృతికి తెలుసు. ఎప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు ఎలా ఉండాలి అని. దాన్నెవరు కాదనలేరు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాస్మిక్ గవర్నెన్స్. ఇదంతా శంబాల నుంచి జరుగుతూ ఉంటుంది. 1999 మీరప్పుడు ధ్యానంలోకి వచ్చారో లేదో తెలీదు. డాక్టర్ వేదవ్యాస ఐఏఎస్ అని ఒక ఆయన ఉండేవారు. ఎక్కిరాల కృష్ణమాచార్య గారి సోదరుడైన. ఆయన కలియుగాంతం 1999 2 వాల్యూమ్స్ రాశారు. ఎక్కడా అమ్ముడు పోనంతగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల కాపీలు అమ్ముడుపోయినాయి. అంటే 1999 కలియుగాంతం. అప్పట్లో నేను పత్రిజీ తిరుపతి నుంచి నెల్లూరు వెళ్తుంటే, సార్ రేపు జూన్ 4 సార్ నెల్లూరు నీట మునిగానన్నారు. మీరు 3వ తారీఖు వెళ్తున్నారు. నీళ్ళల్లో వచ్చి నెల్లూరులో ఉంటే మీరు ఎందుకు సార్ ఇక్కడే ఉండండి అన్నారు తిరుపతిలో. ఒకసారి నవ్వుకుని మేము బయలుదేరి నెల్లూరుకి వెళ్ళిపోయాం. అసలు కలియుగాంతం 1999 అన్నారు, ఏమీ రాలేదు. దాని తర్వాత ఏమైంది? 2021 మాయన్ క్యాలెండర్ డిసెంబర్ 21 నాటికి డూమ్స్ డే అన్నారు. అంటే అది ఎండ్ అయిపోతుంది, ఇంకేం ఉండదు అని. అందరూ భయంతో, ఆర్తితో అందరూ ఆ కట్టాలు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడు జరగలేదు. అసలు సిసలైన ప్రక్షాళన ఎప్పుడు జరిగింది అంటే 2019లో మొదలైంది. అంటే ఈ కాస్మిక్ గవర్నెన్స్ కి తెలుసు. ఆ శంబాలలో ఈ భూమిని పరిపాలించే వాళ్ళకి తెలుసు. ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని. అన్వాంటెడ్ సోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ భూమి మీద ఉండకూడదు కాబట్టి వాళ్ళు లక్షల్లో, కోట్లలో చనిపోతున్నారు. అయితే మీకు నాకు వచ్చినటువంటి ఇండియన్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ రోజుకి ఆ రోజు మరణాలు చిట్టాయిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు దాదాపు 1 కోటి మందో, 2 కోట్ల మందో చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 5-6 కోట్లు చచ్చిపోయారని అనుకుంటున్నాం. కానీ దీనికన్నా మించి అందరూ చనిపోయారు. అయితే శివకుమార్ గారు మీరు అడిగినటువంటి ప్రశ్న, మంచి వాళ్ళు ఎందుకు పోయారు? ఎవరు మంచి వాళ్ళు పోయారు? సో మన నోటీసులోనే చూద్దాం. పిరమిడ్ మాస్టర్లే కొంతమంది వెళ్ళిపోయారు. ఎలాంటి వాళ్ళు వెళ్ళిపోయారు? బాగా విశేషంగా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడి నుంచి అనేక లక్షల సోర్స్ అన్ని భూమి నుంచి పైకి వెళ్ళిపోయాయి. ఎలా వెళ్ళిపోయాయి? బాధతో వెళ్ళిపోయాయి, కక్షతో వెళ్ళిపోయాయి, ద్వేషంతో వెళ్ళిపోయాయి. అయ్యో వీళ్ళందరూ బాగున్నారు, నేనే బాగోలేదు, నాకే వచ్చింది అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాయి. ఇప్పుడు పిరమిడ్ సొసైటీలో ఉండేటువంటివి మిగతా ఆధ్యాత్మిక సంస్థతోటి కొంచెం కంపారిజన్ చేసుకుందాం. ఎక్కడైనా సువార్త కుటుంబం జరిగాయనుకోండి, ఓ 10,000 మంది జనం వస్తారు. టీచింగ్ ఇచ్చే ఆయన కారులో వస్తాడు, స్టేజ్ వెనకాల నుంచి స్టేజ్ ఎక్కుతాడు, టక టక టకగా మాట్లాడేస్తాడు, కారు ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఏం చేశారు, ఎవరన్నా పట్టించుకుంటారా? అదే మన పిరమిడ్ సొసైటీ అనుకోండి, ఓ 200 కాదు 2,000 మంది వచ్చినా, 20,000 మంది వచ్చినా, ముందు లైన్లో నించున్న వాడి దగ్గర నుంచి వెనక లైన్లో వాడి వరకు ఇంటరాక్ట్ అయ్యి వాడితో మాట్లాడి, వాడితో మంచి వ్యవహారం, తిన్నావా పడుకున్నావా అని చూసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎక్కువ తీసుకుంటారు? పిఎస్ఎస్ఎంఏ తీసుకుంటుంది. ఇప్పుడు ఇలా వాళ్ళంతా విభజన చేసుకుంటారు. వాళ్ళు ప్రత్యేకించి ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే ఆ విషయంలో శిక్షణ పొందడానికి. ఎందుకు? ఇప్పుడు దాదాపుగా 2 కోట్ల సోర్స్ పైకి వెళ్ళిపోయాయి. ఈ పైకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కంట్రోల్ చేసి మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ ఎవరికుంది? అది మన వాళ్ళ దగ్గరే ఉంది. దానికోసం ఎవరు నిష్ణాతులు అయ్యారో, ఎవరు
సుశిక్షితులయ్యారో, ఎవరు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళే అక్కడికి ప్రమోషన్ మీద వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఇచ్చ మీద వెళ్ళారే తప్ప వాళ్ళ వర్క్ని కంప్లీట్ చేసుకుని అప్గ్రేడేషన్ కోసం వెళ్ళారే తప్ప దుఃఖంతోటో, బాధతోటో, అనీజీతోటో, అసౌకర్యంతోటో వెళ్ళిపోలేదు. అలా వెళ్ళిపోయే వాళ్ళైతే మనం అనుకున్నట్టు 4 నెలలు 5 నెలలు ఇంటికి కాపలా కాసేటువంటి నొలక మంచం మీద పడుకుని వెళ్ళిపోతే మనం అనుకున్నది కరెక్ట్ అనుకోవచ్చు. కనుక ఎవరికైనా రావచ్చు. కరోనా అంటున్నారు, దీనికన్నా మోస్ట్ డేంజర్ డిసీజ్ మన దగ్గర ఉంది. దట్ ఈస్ కాల్డ్ హార్ట్ అటాక్. ఎంతసేపు ఆ మనిషిని హరించేయడానికి ఇది నిర్ధారణ, నివారణ 3-4 రోజులు టైం ఉంది. అదే హార్ట్ అటాక్ వచ్చి కార్డియాక్ బర్న్ అయిపోయింది అనుకోండి, అది ఎంతసేపు అది? ఈ కరోనా కన్నా చాలా తీవ్రతరమైన వైరస్. మనిషి వాడి టైం అయిపోయింది విడిపోవాలి అని అనుకుంటే అనేక రకాల మార్గాలు ఉన్నాయి. నిజంగా ఇప్పుడు దీన్ని ఎంత విస్తృతం మీడియాలన్నీ చేసి పెట్టారో కానీ ఇంతకుముందు మీ చిన్నతనంలో నా చిన్నతనంలో ఒకసారి వెళ్దాం. ప్లేగు వ్యాధి వచ్చింది. ఏదో ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక ఈ పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూసి ఫలానా రాష్ట్రంలో ప్లేగు వ్యాధి వచ్చి ఎంతమంది పోయారన్న విషయం మనకు తెలిసిందే తప్ప రేడియోలో విని నిజానికి మనకేం తెలియదు. అప్పుడు లేక కాదు, ఇప్పుడు కరోనా ఎంత ఉందో దీనికన్నా తీవ్రంగా ఉంది. కాకపోతే మీడియాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఈ చిన్న విషయాన్ని పెద్ద భూతద్దలు చూపించడం అనేది వాళ్ళకి అలవాటు. ఇవన్నీ చూసి 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 ఏమనుకుంటున్నాం అంటే ప్రపంచం ఏమైపోతున్నాం అనేటువంటి గందరగోళంలో పడిపోయాం. కనుక ఇలాంటి విషయాల్ని ఏమి ఎక్కువ ఎంటర్టైన్ చేయకుండా మనం వాటి జోలికి పోకుండా మన మానాన్ని మనం ఉన్నాం అనుకోండి, చాలా ప్రశాంతమైన జీవితం. ఏమంటారు శివకుమార్ గారు? 100% కరెక్ట్ అండి. ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాం, లేకపోతే మీ అమూల్యమైన సందేశాన్ని కొనసాగిద్దాం. దీని నుంచి చెప్పండి, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే నేను నాకు ఈరోజు ఇచ్చిన టాపిక్ చెప్తాను. సార్ టాపిక్ తీసుకోండి, ఆ తర్వాత క్వశ్చన్స్ తీసుకోండి. ఓకే, ఇవాళ నాకు ఫస్ట్ ఆయన శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే 7 చక్రాస్ అండ్ 7 బాడీస్ గురించి చెప్పమన్నారు. అందరికీ చాలా అవసరమైన టాపిక్ ఇది. ముందు 7 బాడీస్ గురించి చూద్దాం. 7 బాడీస్ అంటే 7 శరీరాలు. ఈ 7టికి అనేక రకాల పేర్లతో పిలువబడుతూ ఉంటాయి. మొట్టమొదటి దాన్ని ఏమంటారంటే ఫిజికల్ బాడీ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే అన్నమయ కోశం అని కొంతమంది అంటారు, భౌతిక శరీరం అని కొంతమంది అంటారు, స్థూల శరీరం అని కొంతమంది అంటారు, మ్యాటర్ బాడీ అని కూడా ఇంగ్లీష్లో కొంతమంది అంటారు. ఏ పేరుతో పిలిచినా ఎలా పిలిచినా ఈ ఫిజికల్ బాడీకి ఉండేటువంటి పర్యాయ పదాలు ఇవన్నీ కూడా. రెండో శరీరాన్ని ఏమంటారంటే ఎథరిక్ బాడీ అంటారు. దీన్ని ఈథర్ బాడీ అని అంటారు. దీన్ని ఎనర్జీ బాడీ అని కూడా అంటారు. మూడో శరీరాన్ని ఏమంటారంటే దీన్ని సూక్ష్మ శరీరము అంటారు. దీన్ని యాస్ట్రల్ బాడీ అంటారు. దీన్ని మైండ్ అని కూడా అంటారు. దీన్ని మనస్సు అని కూడా పిలుస్తారు. ఏం పిలిచినా దీనికి ఉండేటువంటి పర్యాయ పదాలు అవన్నీ కూడా. తర్వాత ఉండేది కారణ శరీరం. దీన్ని కాజల్ బాడీ అంటారు. దీన్నే కారణ శరీరము అని అంటారు. దీన్ని విజ్ఞానమయ కోశమును కూడా అంటారు. ఇంకా 5వ శరీరం దీన్ని ఆనందమయ కోశము అంటారు. దీన్ని స్పిరిచువల్ బాడీ అంటారు. ఇది 5th బాడీ. 6th బాడీని ఏమంటారంటే కాస్మిక్ బాడీ అంటారు. ఇదే విశ్వమయ కోశం. 7వ దాన్ని ఏమంటారంటే నిర్వాణమయ కోశం, నిర్వాణిక్ బాడీ అంటారు. ఇలా 7 శరీరాల్ని అనేక యోగ శాస్త్రాల్లోనూ, అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లోనూ, అనేక ధ్యాన గ్రంథాల్లోనూ దీని గురించి చెప్పడం జరిగింది. అయితే
నిజానికి ఉన్నవి 4 శరీరాలు, 7 శరీరాలు కాదు. 7 శరీరాలుగా చెప్పుకుంటాం కానీ ఉన్నవి 4 శరీరాలు. మిగతావన్నీ శరీరాలు కాదంటే కాదు. ఇట్ ఇస్ ఏ ప్రిన్సిపల్ అంతే. ఏ రకంగా ఏ విధంగానూ ఉంటే మనకున్నవి 4 శరీరాలు, మిగతా 3 ప్రిన్సిపల్స్. అంతేగాని అవి శరీరాలు అనిపించుకోవు. ఈ శరీరాన్ని తెలుగు అంటున్నాం, ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే బాడీ అంటారు. బాడీ అంటే ఇట్స్ ఎ వెహికల్. ఇది ఒక వాహనం. ఎలాంటి వాహనం అంటే ఎక్కడికైనా ఎప్పుడైనా ట్రావెల్ చేసేదాన్ని ఒక వెహికల్ అంటారు. కనుక మనకి 4 శరీరాలు ఉన్నాయి కానీ 7 శరీరాలు కాదు. మిగతా 3 ప్రిన్సిపల్. ఏది ప్రిన్సిపల్, ఏది శరీరం అనేది ఇప్పుడు అధ్యయనం చేద్దాం. మొదటి బాడీ తీసుకుందాం. దీన్ని ఏమన్నారు? ఫిజికల్ బాడీ అన్నారు. ఎస్, ఇది బాడీనే. అంటే ఎందుకు దీన్ని బాడీ అన్నారు? ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ చేయాలి. నేను ఇప్పుడు శ్రీనివాసరావు గారిని కలవాలనుకోండి, శివకుమార్ గారిని కలవాలనుకోండి, నేనైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి, లేదా ఆయనైనా నా దగ్గరికి రావాలి. అంటే ఈ భౌతిక ప్రపంచంలో నేను ఎవరినైనా కలవాలన్నా, నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళాలన్నా, ఎవరైనా నన్ను వచ్చి కలవాలన్నా ఈ వాహనం ద్వారా ప్రయాణం చేసి తీరాలి. అయితే ఈ ఫిజికల్ బాడీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ఇది కేవలం మ్యాటర్ బాడీ కాబట్టి ఈ లిమిటేషన్ ఏంటంటే మీరైనా నా దగ్గరికి, నేనైనా నా దగ్గరికి రావడం అనేటువంటిది కంపల్సరీ. ఇది భౌతిక శరీరంతో కూడి ఉన్నాం కాబట్టి భౌతిక ప్రపంచాన్ని దాటి వేరే స్థలంలోకి మనం ప్రయాణం చేయలేం. ఇది భౌతిక శరీరానికి ఉండేటువంటి లిమిటేషన్స్. అందుకే భౌతిక శరీరంతో ఎక్స్పెరిమెంట్ చేద్దామని స్పిరిచువాలిటీ గురించి ఆలోచిస్తే ఫిజికల్ బాడీలో ఉండంగా స్పిరిచువాలిటీ గురించి ఏ పరిశోధన చేయలేము. అందరూ డిఎన్ఏ ఏంటి, సోల్ ఏంటి, దీని గురించి మాట్లాడదామంటే ఫిజికల్ బాడీలో ఉండి ఏం చేసినా దాని గురించి జీరో నాలెడ్జ్, జీరో ఇన్ఫర్మేషనే ఉంటుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టి రెండవ శరీరానికి వద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండవ శరీరం అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎథరిక్ బాడీ. దీన్ని ఈథర్ బాడీ అన్నారు, దీన్ని ఎనర్జీ బాడీ అన్నారు. ఇది నిజానికి బాడీ కాదు, ఇట్స్ ఏ ప్రిన్సిపల్. ఈ ఫిజికల్ సిస్టమ్ అంతా నిలబడడానికి, అది ముందుకెళ్ళి నడవడానికి ఉపయోగపడేటువంటి ఒకానొక ఎనర్జీ సిస్టమ్. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంట్లోకి ఇల్లు కాంతివంతంగా జీవంగా కనబడుతోంది అంటే ఈ ఇంట్లో అంతర్లీనంగా ఉండేటువంటి ఒకానొక వెలుగు. దాన్ని ఏమన్నారంటే ఇంట్లో ఉండే మనుషుల యొక్క జీవకాంతి వలయం. కానీ ఈ ఇంటి లోపల మనకు తెలియకుండా నిర్మాణమైనటువంటి ఎలక్ట్రిసిటీ కానీ, ఈ ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది? లైట్ లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? దెయ్యాల కొంపలా ఉంటుంది. అలాగే ఎథరిక్ బాడీలో ఎనర్జీ లేకపోతే ఈ బాడీ ఎలా ఉంటుంది? కనుక ఈ బాడీని సస్టైన్ చేయడానికి ఒకానొక ప్రిన్సిపల్ ఎథరిక్ బాడీ, అంతేగాని ఇది శరీరం కాదు. కనుక మనకి ఇచ్చినటువంటి ఏడిటర్లోనూ 2 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, భౌతిక శరీరం అనేది శరీరము. 2, ఎథరిక్ బాడీ అనేది ఇది శరీరం కాదు, ఇది ప్రిన్సిపల్. ఇప్పుడు 3వ దాని దగ్గరికి వద్దాం. దీన్ని ఏమన్నారంటే సూక్ష్మ శరీరం అన్నారు, దీన్ని యాస్ట్రల్ బాడీ అన్నారు, మైండ్ అన్నారు, మనసు అన్నారు, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి దీనికి. ఎస్, ఇది ఒక శరీరం. ఎలాంటిది అంటే ఇది సూక్ష్మ లోకాలలో ఉన్నటువంటి అనేక లోకాలలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా
తిరగగలిగేటువంటి సత్తా సామర్థ్యం ఉండేటువంటి బాడీ. దీనికి ఏం కావాలంటే పర్సనల్ ఎనర్జీ అనేది కావాలి. పర్సనల్ ఎనర్జీ అంటే ఏంటి? కేవలం మనలో ఎనర్జీ లేకపోతే ఈ బాడీతో మనం ట్రావెల్ చేయలేం. ఈ లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళగలిగేటువంటి అతి సూక్ష్మమైన సున్నితమైన బాడీ. ఈ సూక్ష్మ శరీరం ఎలా ఉంటుంది అనేటువంటి ధర్మ సందేహం ఎవరికైనా కలిగిందనుకోండి, మీ దగ్గర ఒక నల్లటి పెన్ను ఉంటే మీ ఇంటి డీప్ ఫ్రిడ్జ్ లో తీసుకెళ్ళి ఆ పెన్ను పెట్టండి. ప్యూర్ బ్లాక్. ఆ పెన్ను ఆ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 10-15 మినిట్స్ తర్వాత బయట తీయండి. ఆ పెన్ను పైన ఒక పల్సటి మంచులాగా ఒకనొక పొర ఉండటం మీరు గమనిస్తారు. ఈ శరీరం అంతా కూడా అలా ఉంటుంది. అందులో ఎలాంటి మ్యాటర్ ఉండదు. అది సూక్ష్మ పదార్థంతో సూక్ష్మంగా తేలికగా ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతుంది. ఇట్స్ కెపాసిటీ డిపెండ్స్ ఆఫ్ అవర్ ఎనర్జీస్. మన ఎనర్జీని బట్టే అది మూవ్ అవుతుంది. అందులో ఎనర్జీస్ లేదనుకోండి, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్తుంది. దీని లిమిటేషన్స్ ఏంటి అంటే, యాస్ట్రల్ బాడీతో మీరుండి ఐ వాంట్ థమ్స్అప్ అంటే మీ చేతిలో థమ్స్అప్ వస్తుంది. మీరు గ్లాసులో తీసుకుని నోట్లో వేసుకుని తాగొచ్చు. అయితే ఇక్కడ మీకు ఉండేటువంటి రుచి, ఆస్వాదన, స్పర్శ, టేస్ట్ అక్కడ ఏమి ఉండదు. తాగుతున్నాను నోట్లోకి వెళ్తుంది అన్నటువంటి స్పృహ కూడా మీకు ఉండదు. అది వెళ్తూ ఉంటుంది, మీరు తాగుతూ ఉంటారు అంతే. సో ఒకవేళ నాకు థమ్స్అప్ కావాలని తెచ్చుకుని వద్దు నాకు ఇప్పుడు స్ప్రైట్ కావాలనుకోండి, ఈ థమ్స్అప్ పోయి స్ప్రైట్ వస్తుంది. అంతేగాని ఈ థమ్స్అప్ స్ప్రైట్ గా మాత్రం రూపాంతరం చెందదు. దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ యాస్ట్రల్ బాడీ. ఏ మనిషి అయినా సరే శరీరం విడిచిపెట్టే ముందు తన యొక్క ఫిజికల్ బాడీ వదిలేసిన తర్వాత సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాలకు వెళ్ళిపోతాడు. కనుక ఇది ఒక శరీరం. ఓకే, ఇప్పటికి 3 అయినాయి. ఫోర్త్ బాడీ ఏంటి? దీన్ని కారణ శరీరము అన్నాం, దీన్ని కాజల్ బాడీ అన్నాం, దీన్ని విజ్ఞానమయ కోశము అన్నాం. ఎస్, ఇట్ ఈస్ ఏ కారణ శరీరం. ఇది ఒక వెహికల్, ఇది ప్రిన్సిపల్ కాదు. అంటే ఈ కారణ శరీరం ఎప్పుడు ఎలా తయారవుతుంది అంటే, మనం ఏ కారణం చేత ఏ కార్యాన్ని చేపట్టి భూమండలానికి వెళ్ళాలి అనుకుంటున్నామో దానికి అనుగుణంగా ఈ వాహనం రూపొందించబడుతుంది. ఇవి రూపొందించబడిన తరువాత ప్రతి మనిషి ఈ కారణ శరీరంతో సూక్ష్మ లోకానికి వస్తాడు. సూక్ష్మ లోకంలో సూక్ష్మ శరీరం తీసుకున్న తర్వాత తల్లి గర్భాన్ని ఎక్కడ ఎంచుకున్నాడో తల్లి గర్భంతో వచ్చి అక్కడ జన్మించి భర్త తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ భౌతిక శరీరంతో కనెక్షన్ ఏర్పడుతుందో ఈ త్వరలో ఉండేటువంటి ఆ ఇతరుకు బాడీ వచ్చి కనెక్ట్ అవుతుంది. అది 2 రకాలుగా ఉంటుంది. ఈ జన్మలో మీరు మగ శరీరంతో పుట్టాలనుకోండి, దాని ఇతరుకు బాడీ సిస్టమ్ వేరుగా ఉంటుంది. మీరు లేడీ బాడీతో పుట్టాలనుకోండి, దానికి ఎథరిక్ బాడీ సిస్టమ్ ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకు? మనం మగవాళ్ళగా పుడితే కనుక మన యొక్క అనేక జన్మల నుంచి తెచ్చుకున్న ఫండమెంటల్ ఎనర్జీస్ అన్ని కూడా మూలాధార చక్రంలో ఉంటాయి. ఒకవేళ నేను ఫీమేల్ గా పుట్టాలని అనుకుంటే ఈ ఫండమెంటల్ ఎనర్జీస్ లేడీస్ కి మూలాధార చక్రంలో ఉండవు, అవి మణిపుర చక్రంలో ఉంటాయి. ఈ ఎథరిక్ బాడీ సిస్టమ్ మారుతుంది. అందుకే ఆడవాళ్ళకి ఆ మణిపుర చక్రం సెంటర్ లో ఆ ఫండమెంటల్ ఎనర్జీ ఉన్నాయి కాబట్టి స్త్రీకి శరీర సగభాగంలో ఎనర్జీ కేంద్రీకృతం అయింది కాబట్టి మనిషిని చూడంగానే ఆ సెంటర్ నుంచి ఆ శక్తి తరంగాలు ఆకర్షిస్తే కనుక స్త్రీని శక్తి స్వరూపిణి అని పిలవడం జరుగుతుంది. సో ఈ కారణ శరీరం మీరు తెలుసుకున్న తర్వాత మీరు ధ్యానానికి వచ్చి ఆధ్యాత్మిక చింతన పెంచుకుని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఇతరిక్ సిస్టమ్ తెలుస్తుంది, భౌతిక శరీరం సెన్స్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మెడిటేషన్ చేసాం, వేళల్లో వెళ్ళి పెట్టుకున్నాం, భాష మోటేసి కూర్చున్నాం,
కొంచెంసేపటికి ఎప్పుడైతే ప్రాణశక్తి నరలోకి వస్తుందో ఈ చేతులు రెండు ఉన్నాయా, కాళ్ళు లేవు, ఉన్నాయా లేవా అనేటువంటి స్పర్శ కూడా మనకు తెలియదు. అంటే ఏమిటి? మనలో ఉండేటువంటి ధ్యాన సాధన వల్ల భౌతిక శరీరం యొక్క స్పృహని కొంచెం కొంచెం కోల్పోతున్నాం. ఇలా కంటిన్యూ అయితే కాసేపటికి ఏమవుతుంది? భౌతిక శరీరం ఉందా లేదని అనుభవం కూడా వస్తుంది. అంటే వీఆర్ ఫుల్ ఎనర్జీ ఉన్నాం కాబట్టి ఎనర్జీ ఫీల్డ్ లో మన యొక్క అవేర్నెస్ ఉంది. అక్కడి నుంచి సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళామనుకోండి, నౌ అవర్ కాన్షియస్నెస్ ఇన్ ద థర్డ్ బాడీ. ఈ లోపల ఉన్నప్పుడే ప్రతి మాస్టర్కి కావాల్సిన అనుభవాలు వస్తాయి. అయితే మన యొక్క జర్నీ సూక్ష్మ శరీరాన్ని దాటిన తర్వాత ఏ ఒక్కళ్ళకి అనుభవాలు రావు. వాళ్ళు ధ్యానాన్ని విడిచిపెట్టలేరు. పక్క వాళ్ళు చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించినా నాకెందుకు అనుభవాలు రావట్లేదు అనేటువంటి మీమాంస ఎక్కువ ఉంటుంది తప్ప ధ్యానాన్ని విడిచిపెట్టరు. 2-3 గంటలు ఖచ్చితంగా కదలకుండా ధ్యానంలో కూర్చుంటారు. అలా ధ్యానంలో కూర్చోగా అంటే ఏంటి? వాడు భౌతిక శరీరంలో లేరు, ఎదుటి బాడీలోనూ లేరు, సూక్ష్మ శరీరానికి లేరు. ఇందులో ఉంటే అనుభవాలు వచ్చేవి, విజువల్ శరీరాల్లో అన్నీ వచ్చేవి. కాకపోతే వాళ్ళ యొక్క అవేర్నెస్ కారణ శరీరంలోకి ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో వాళ్ళకి ఎలాంటి ధ్యాన అనుభవాలు ఉండవు. అలా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అలా సాధన చేసిన తర్వాత కొన్ని రోజులకి ఈ కారణ శరీరం మహాకారణ శరీరంగా రూపాంతరం చెందుతుంది. దట్ ఈస్ అవర్ ఫోర్త్ బాడీ. అందుకే మానవుడు మహనీయుడైన స్థితి, ఈ మాంసపిండం మంత్రపిండమైన స్థితి. ఎప్పుడైతే కారణ శరీరం మహాకారణ శరీరంగా మారిపోయిందో అప్పుడు విజ్ఞానం కోసం సత్యలోకాలు అంతర్గతంగా ఉండేటువంటి ఋషులు వాళ్ళందరినీ కలుసుకున్న ఆయా భూముకులో తిరగలుగుతూ ఉంటాడు. ఇది ఫోర్త్. ఎస్, ఈ మహాకారణ శరీరం అనేది ఒకనొక వైగులు మహావిజ్ఞాన కోశం. ఇంకపోతే ఫిఫ్త్ ఏంటి? యాస్ట్రల్ బాడీ, స్పిరిచువల్ బాడీ. దీన్ని ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు? ఆనందమయ కోశం. అంటే ఆ శరీరంలోకి మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ప్లీజ్ ఆనందం అనేది మన కరతలామలకం అయిపోతుంది. అయితే ఎప్పుడు మీకు ఆనందం వస్తుంది? అసలు మనకి సూక్ష్మ శరీరంలో సంచారం మొదలుపెట్టిన తర్వాతే మనకు పక్క వాళ్ళు ఎవరు కనబడరు. ఎప్పుడు లేని ధ్యానం మొదలుపెట్టి 4 సెషన్లు ఇచ్చి మైక్లో క్లాసులు చెప్పించగానే ఎక్కడా లేని అయి పైకి వచ్చేస్తుంది. అది వచ్చినట్టు కూడా మనకు తెలియదు. ఆ ఐని ఎప్పుడైతే పోగొట్టుకుంటామో మన యొక్క డెవలప్మెంట్, ఆధ్యాత్మిక ప్రయాణం అంతా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? కారణ శరీరంలో ఉన్న మహాకారణ శరీరంలోకి వెళ్ళిన తర్వాత మనకి నేను, నాది అనేటువంటి అహం కొట్టుకొచ్చినట్టు కనబడుతుంది. ఎప్పుడైతే కారణ శరీరం మహాకారణ శరీరంగా రూపాంతరం చెందుతుందో అప్పుడు నేను, నాది అనేది పూర్తిగా ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు ఆనందం అనేది ఇవ్వబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫిఫ్త్ బాడీ కాన్షియస్నెస్. ఆనందం ఎప్పుడు వస్తుంది? జీరో అయిపోవాలి. ఎలాంటి ఫీలింగ్ ఉండాలి? ఏం జరిగినా ఇది నా ద్వారా జరిగింది, నేను చెయ్యలేదు, నా వలన జరిగింది. ఐఎమ్ నథింగ్ బట్ ఎ స్పూన్. ఇది స్వీట్ లో పెట్టి స్వీట్ తిన్నా స్వీట్ దీనికి అంటదు, కారంలో పెట్టినా కారం దీనికి అంటదు, ఏది దీనికి అంటదు, స్పూన్ లాగే ఉంటుంది. అలాంటి తత్వాన్ని ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో, చూడు నేను చేశాను కాబట్టి ఇంత జరిగింది, ఉండవు ఇది నా ద్వారా జరిగింది అయ్యా అందరి కోసం ఇదంతాను, నేను అనేది నిమిత్త మాత్రం అనేది చాలా కొంతమంది మాటల్లోనే మనం వినగలుగుతాం. కొంతమంది అయితే ఇదంతా నేనే చేశాను, నేను చేశాను కాబట్టి ఇంత డెవలప్ అయింది, నేనైతే ఇదంతా అయ్యేది కాదు అని చెప్పినప్పుడు ఏమవుతుంది? దీనిలో నేను, నాది అనేటువంటిది ఇంకా ఉంది. అది ఎప్పుడైతే తగ్గిపోతుందో నౌ ఇట్ ఈస్ ఎక్స్పాండ్. ఆ ఆనందం అనేది ఇవ్వబడిన తర్వాత మనకి ఆనందం అనేది కరతలమలకం అవుతుంది. మనం ఎప్పుడైతే నిత్య 24 గంటలు ఆనందంతో విలసిల్లుతూ ఉంటే
మన ఇంటికి ఎవరు తలుపు కొట్టి వచ్చినా మన దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మన ఆనందాన్ని ఆటోమేటిక్గా వాళ్ళకి పంచగలుగుతాం. మన దగ్గరే ఆనందం లేదనుకోండి, పక్కవాడికి కాదు కదా, మన స్థితిని మనం అంచనా వేసుకోవాలి. కనుక ఫిఫ్త్ బాడీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ బాడీ, ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్. ఇంకపోతే సిక్స్త్ బాడీకి వద్దాం. దీన్ని ఏమన్నారంటే విశ్వమయ కోశము అన్నారు. ఈ విశ్వమయ కోశం దగ్గరకు వచ్చేసరికి ఇంతకుముందు ఏం చేసాం, నేను నాది అని తగ్గించుకున్నాం. అప్పుడు 6వ శరీరంలోకి వచ్చిన తర్వాత యూనివర్సల్కే కనెక్ట్ అయిపోతాం. ఇది నాది, నా ఆంధ్రప్రదేశ్, నా తెలంగాణ, నా తమిళనాడు, నా కర్ణాటక, ఇవి ఉండవు. నా రాష్ట్రం, నా భారతదేశం, నా ప్రపంచం, నా మతం, నా సంఘం, నా కులం, ఇవన్నీ పోయి అంతటా నాదే, అన్నిటిలోనూ నేనున్నాను, అందరిలోనూ నేనున్నాను, అంతా నాలో ఉంది అన్న ఎరుపు ఎప్పుడైతే కాలుతుందో తిరుగుతుందో అప్పుడు మన యొక్క చైతన్యం విశ్వవ్యాప్తం అవుతుంది. ఎప్పుడైతే మీరు అంతటా విస్తరించి ఉండగలుగుతారో అప్పుడే ఆ యూనివర్సల్ లాస్ అంటే ఏమిటో, ఆ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అంటే ఏమిటో తెలుసుకుంటాం. మరొకసారి క్లాస్లో ఉన్నప్పుడు మనకి 12 విశ్వ నియమాలు ఉన్నాయి. దట్ ఇస్ కాల్డ్ యూనివర్సల్ లాస్ అంటారు. ఆ యూనివర్సల్ లాస్ గురించి మనం వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ యూనివర్స్ లో కనెక్ట్ అవుతామో వీఆర్ ఎంటర్డ్ ఇంటూ యూనివర్సల్ కాన్షియస్నెస్. దట్ ఈస్ కాల్డ్ విశ్వమయ కోశం. విశ్వం సంబంధించిన అంత నాలో ఉంది, నాకు సంబంధించిన సకల జ్ఞానం అంతటా ఉంది. ఆయన ఎవ్రీవేర్. నేను దీనికి ఫిక్స్ అయి ఉండను, నాది దీనికి పరిమితం కాదు. ఏ ఊరు, ఏ జిల్లా, ఏ రాష్ట్రం, ఇవన్నీ మైండ్లోకి పోతాయి. కుండలో ఉన్న నీరు, గ్లాసులో ఉన్న నీరు, సముద్రంలో ఉన్న నీరు, అప్పుడు ఉండేటువంటి తత్వం ఎలా ఉంటుంది అంటే నదులు అనుకుంటూ ఉంటాయి. నది యొక్క పుట్టుక ఎక్కడ, గోదావరి యొక్క పుట్టుక ఎక్కడ, గంగ యొక్క పుట్టుక ఎక్కడ. ఈ పుట్టిన తర్వాత అనేక రకాల మజిలీలు చేసుకుంటూ, అనేక రకాల సంగమాలు చేసుకుంటూ అన్నిటిలోనూ మనం ఉన్నాం. మనం వీఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పిఎస్ఎస్ఆర్, అంటే డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క రిప్రజెంటేటివ్లు. ఇప్పుడు మనకంటూ ఓ క్రియేటివిటీ, ఓ ఇన్నోవేషన్ మన దగ్గర ఉన్నాయి. మనం ఏం చేస్తాం, మన ప్రాంతంలో మన వాళ్ళని తయారు చేశారు. మన వాళ్ళని తయారు చేసి ఓ గ్రూప్ అయిపోయింది, ఒక లీడర్ అయిపోయారు. ఈ లీడర్ని గ్రూప్ని పిఎస్ఎస్ఎంలో ఒక భాగంగా చేయాలంటే కొంతమందికి నచ్చదు. ఎందుకు దానికి అర్థం కాదు. ఒకవేళ నేనే ఒక గ్రూప్ తయారు చేసి ఓ 400 మంది బృందం తోటి ఒక టీం తయారు చేసి వాళ్ళలో నిష్ణాతులుగా తయారు చేసి నేను పిఎస్ఎస్ఎంలో తీసుకెళ్ళి కలిపేశాను. అప్పుడు ఏమవుతుంది, ఆ పిఎస్ఎస్ఎం నాదైపోద్ది. నేను అప్పుడు చిన్నగా ఉండను, నేను ఇంకా పరివ్యాప్తం అయిపోతా. ఈ సంగతి తెలియక అయ్యో వీళ్ళలో కలిసిపోతే నేను వాళ్ళలో ఒకనైపోతానేమో అని అనుకుంటాం. అలాగే ఎక్కడెక్కడో పుట్టి అనేక వాగులు వంకలు తిరిగి ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి నది తిరిగి ఆ సముద్రంలో కలిసిపోయినప్పుడు అనుకుంటూ ఉంటుంది, అయ్యో ఇంతవరకు నా పేరేంటి, నర్మదా నది, ఇప్పుడు ఇందులో కలిసిపోతే ఏమనుకుంటాను, నా ఉనికి పోతుందే, నా పేరు పోతుందే అని అనుకుంటూ ఉంటుంది. నిజానికి ఎప్పుడైతే ఈ నర్మదా నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయిందో తానే ఆ సముద్రం అయిపోతున్నాను అన్నటువంటి జ్ఞానం దానికి అప్పుడు ఉండదు. తర్వాత తెలుస్తుంది, ఓహో నేను సముద్రం అంత అయిపోయాను, నేనే సముద్రం అయిపోయాను. సో విశ్వంలో ఎప్పుడైతే మనం యునైట్ అయిపోతామో, ఆ విశ్వంలో మనం ఒకళ్ళుగా అయిపోతామో, ఆ విశ్వ చైతన్యాన్ని పులికి పుచ్చుకున్నప్పుడు ఆ అవగాహన, ఆ అనుభవం కలగడమే, ఆ కాస్మిక్ కాన్షియస్ లో ఉండడమే ఆ విశ్వమయ కోశం యొక్క ప్రిన్సిపల్. ఇట్స్ నాట్ ఏ బాడీ.
దాని తర్వాత నిర్మాణిక్ బాడీ. అంటే నిర్మాణమై కోశము అంటే ఎలా ఉంటుందంటే స్టేట్. దాని గురించి మనం 13 ముక్కలు పేకాట ఆడుతున్నాం ఇప్పుడు. ఇళ్లలో అందరూ కూడా ఆడేది అదే ఇప్పుడు. అందరూ ఖాళీ. కుటుంబ సభ్యులందరూ కూర్చుని ఇంట్లో కూర్చుని హాయిగా పత్తాలు ఆడుకుంటూ కూర్చున్నాం. ఈ 13 ముక్కలు ఆట ఆడేటప్పుడు మనకి ఒక జోకర్ అనేది ఉంటుంది. అవునా? ఈ జోకర్ అనేది ఈ 12 ముక్కల్లోనూ ఏ ముక్క బదులైనా కానీ ఈ జోకర్ పెట్టేసుకోవచ్చు. సబ్స్టిట్యూట్. అలాగే ఈ సెవెంత్ బాడీ కాన్షియస్నెస్ కి ఎప్పుడైతే మన చైతన్యం విస్తరిస్తుందో ఈ విశాల విశ్వంలో అనేక లోకాల్లో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా కావాలో అలా మనం మౌళ్ళైపోతాం. అలా మనం ఉపయోగపడతాం. ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో, ఏ రూపం లేకుండా ఉండాలంటే ఆ రూపంలో మనం పరివ్యాప్తం అయిపోతాం. అక్కడ నో ఐడెంటిటీ. సత్వగుణం ఉండదు, సాత్వికం ఉండదు, అసలు గుణాతీతమైనటువంటి ఒకానొక మహాశూన్యంలో ఏమీ తెలియని అమాయక జీవిలా ఉంటాం. అన్నీ తెలిసిన అమాయకంగా ఉండడం వేరు, ఏమీ తెలియని అమాయకత్వం వేరు. నోన్ టు అన్నోన్ వేరు, అన్నోన్ టు నోన్ వేరు. అమాయకత్వం అనేది నిజంగా ఎప్పుడు వస్తుందంటే అన్నీ తెలిసిన వాడికి వచ్చేటువంటి అమాయకత్వం వేరు. అందుకే అన్ని ఉన్న విస్తర ఎప్పుడు అణగిమణిగే ఉంటుంది. That's the state of seventh body consciousness. ఇది ఈ అనాదిగా మనం వస్తున్నటువంటి 7 శరీరాల గురించి, అందులో ముఖ్యంగా 4 శరీరాలు, మిగతా 3 ప్రిన్సిపల్సే కానీ ఇట్ ఈస్ నాట్ బాడీ. ఎస్ సార్. ఇప్పటివరకు చెప్పిన ఈ టాపిక్ లో ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? డౌట్స్ అడగాలనుకున్న వారు మీరు సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. ఎస్ సార్. సార్ సార్ ఈ ఎథరిక్ బాడీలో నాకే సార్ బాడీ ప్రిన్సిపల్ అన్నారు కదా, ఇంటిలో విద్యుత్ ఎటువంటిదో ఎథరిక్ బాడీ ఎటువంటిది అన్నట్టు కొంచెం చెప్పారు సార్. నాకు ఇది అర్థం కాదు, చెప్తారా? ఇంట్లో గోడ లోపల కరెంట్ వైర్లతో ఎలక్ట్రిసిటీ ఎలాగైతే ఉంటే ఇంటికి వెలుగునిస్తుందో అలాగే మన కంటికి కనపడనటువంటి సూక్ష్మంగా ఉండేటువంటి ఈ ఎథరిక్ బాడీ అనేది భౌతిక శరీరం యొక్క తేజస్సు ఓజస్సుని అది తెలియజేస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ బాడీ, ఇట్ ఇస్ ఎనర్జీ సిస్టమ్. అందులోనే నాడీస్, చక్రాస్ అన్ని ఉంటాయి. ఇది బాడీకి ఆవల అంతర్గతంగా ఉండి బాడీకి కావాల్సినటువంటి ప్రొటెక్షన్, ఎనర్జీని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది అన్నమాట. ఎస్ సార్. ఎనీబడి? ఈ చక్రాలన్నీ కూడా ఎథనిక్ బాడీలో ఉంటాయా సార్? మూలాధార చక్రము, అవన్నీ మణిపూరక చక్రం అన్ని ఆ సిస్టమ్ అంతా కూడా ఇది ఎలా ఉంటుందంటే మన శరీరం బయట కనిపించే వేసుకునేటువంటి వస్త్రాలు అనుకోండి, ఆ లోపల వేసుకునే ఇన్నర్ బాడీ ఒకటి ఉంది కదా, లోపల వేసుకునేటువంటి ఇన్నర్ క్లాత్స్. ఇలా శరీరానికి వేసుకునేటువంటి ఇన్నర్ క్లాత్స్ ఎలాగ ఉంటాయో దాని చుట్టూ మీ శరీరం ఏ షేప్ లో ఉందో ఆ షేప్ లో ఆ వలయం అలా ఉంటుంది. అందుకే ఫోటోలు వెనకాల తేజస్ చూపిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఎథరిక్. ఆ ఎథరిక్ లోపల నుంచి కనుక మీరు చూడడం అభ్యాసం చేస్తే
మనిషిలో ఉండేటువంటి ఆరా అనేది కనబడుతుంది. అదే ఆ యొక్క సోల్ ఎనర్జీ లెవెల్, అందులో ఉండేటువంటి కెపాసిటీస్. ఈ యొక్క ఎత్తుడికి చూడడం, ఈ ఆరా చూడడం అనేది ప్రాక్టీస్ చేయాలంటే లోక్సాంగ్ రాంప గారి మరణాన్ని మీరు చూసుకోండి. అందులో 3-4 పాఠాలు ఉన్నాయి. ఒక్కొక్క పాఠాన్ని సునిశ్చితంగా కనుక అబ్జర్వ్ చేస్తే దాన్ని ఈజీగా అధ్యయనం చేయొచ్చు. అయితే ఈ ఆరా చూడాలన్నా, ఎదురుకి చూడాలన్నా దానికి మూడో కన్నే కావాలి అనేటువంటి అపప్రదం తీసేయండి. మనం చూడాలి, నేర్చుకోవాలి అనుకుంటే ఎలాగైనా చూడొచ్చు. ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి పేజెస్ చూడాలనుకోండి, ఇప్పుడు ఈ క్లాస్ అయ్యేసరికి సాయంత్రం 6 అవుతుంది. సెమీ డార్క్నెస్ అంటే అటు చీకటి కాదు, వెలుతురు కాదు. మీ ఇంటి పైకి వెళ్ళిపోండి, మీ ఎదుర్కొన్నా ఉండేటువంటి బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ 2-3 ఇంచుల పైన అలా బిల్డింగ్ చుట్టూరా చూడండి, ఒకలాంటి తేజస్ కనబడుతుంది. లేదా మీ ఇంటి చుట్టూరా ఆ ఆకాశం నీడలో పెద్ద చెట్టు ఏదైనా ఉంటే ఆ చెట్టు యొక్క చివరి కొమ్మలు చూడండి, అది ఒకలాంటి వెలుతురంతా పోయి సెమీ డార్క్నెస్ అంటే చీకటి కాదు, అసక చీకటిలో వచ్చినప్పుడు ఆ చెట్టు యొక్క చుట్టూరా చూడండి, ఆ చెట్టులో ఉండేటువంటి ప్రాణశక్తి కూడా మీకు అలా కనబడుతూ ఉంటుంది, లేయర్స్ అని. అలా చూస్తే ఆ ఎదురుకి ఏంటి ఎలా ఉంటుందని తెలుస్తుంది. అంటే ఈ శక్తి అనేది మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అయ్యి పై వరకు వస్తుందని అంటారు, అది కరెక్టేనా సార్? అంటే ధ్యానం వల్ల అది తర్వాత కుండలిని ఎనర్జీ అనేది, కుండలిని అవేకనింగ్ అనేది ఆ తర్వాత టాపిక్ సార్. అది ఇప్పటి వరకు 7 బాడీస్ గురించి మనం స్టడీ చేశాం. ఈ 7 బాడీస్ నుంచి, ఆ చక్రాస్ నుంచి ఆ కుండలిని అనేది ఎలా రేజ్ అవుతుంది అనేది డిఫరెంట్ టాపిక్. అది ఎనీ క్వశ్చన్? స్టడీ వాళ్ళు అడగచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ ఏంటి? ఇంకా చక్రాస్ దాని గురించి ఎరుగులే కానీ ఈ అబ్బాయి అడిగాడు, ఎవరు? టి శ్రీనివాస్ భార్గవ్. సార్ వెంకన్న సార్, నా పేరు వెంకన్న. ఇంకన్నా ఈయన కుండలిని గురించి అడిగాడు కనుక సింపుల్ గా ఆయన అడిగిన దాన్ని నిరుత్సాహపరచకుండా చెప్పేద్దాం. ఇవాళకి క్లాస్ ఇలా ముగిద్దాం. సో కుండలిని ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. దీని మీద తెలుసున్నవాడు ఎవడో మాట్లాడ్డాడు, దీని గురించి తెలియని వాడే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. మనకి కంచి పీఠాధిపతి చంద్రశేఖర్ సరస్వతి ఉన్నారు, ఆయన నడిచే దైవంగా కీర్తిస్తారు. 100 ఏళ్ళు పైబడి బతికారు. ఏ ఊరిల్నా ఏ కాలమైనా సరే తెల్లవారుజామున 5ంటికి లేచి చన్నీళ్ళు స్నానం చేసేవారు, ఎక్కడికి వెళ్ళినా నడిచెళ్ళేవాడు. ఆ చంద్రశేఖర్ సరస్వతి అంటే ఆ దక్షిణ భారతదేశంలో ఒక నడిచే దైవం అని ఒక పేరు. అంతే మహామనిషి అయినటువంటి మరొక వ్యక్తి పండిత శ్రీరామ శర్మ ఆచార్య, గాయత్రి పరివార్ వ్యవస్థాపకుడు. వీళ్ళిద్దరు చెప్పింది ఏంటంటే, ఒక ఆధ్యాత్మిక ప్రవచకుడు ఎవడైనా కానీ వాడు వేదిక మీద ఎక్కి కానీ ఏదైనా మాధ్యమాలు, ఇప్పుడంటే మాధ్యమాలు అప్పుడు లేవు, మాధ్యమాల్లో కానీ వచ్చి ఎవరికైనా ఆధ్యాత్మిక ప్రవచనం చేయదలుచుకుంటే వాడు కూడనివి, మాట్లాడకూడనివి కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటిది కుండలిని జాగరణ, కుండలిని శక్తి. దాని గురించి అసలు మాట్లాడకూడదు, దాని గురించి చెప్పకూడదు. ఎందుకంటే దాని గురించి ఎవరికి తెలియదు. తెలియని వాడు తెలిసినట్టుగా చెప్తాడు. ఇప్పుడు కుండలిని యాక్టివేషన్ చేయిస్తాను అని టీవీలోనూ పేపర్లోనూ ప్రకటనలు వస్తే, ఇప్పుడు ఈ వెంకన్న వెళ్ళిపోయి ఆ కుండల్ని రేజింగ్కి వెళ్ళిపోయి కుండల్ని యాక్టివేషన్ వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఆయన కుండల్ని యాక్టివేషన్ చేసుకుని ఏం చేయాలి? ఇప్పుడు 7 రోజులు వెళ్ళాడు, వాళ్ళు ఏదో టెక్నిక్ నేర్పించారు,
రేజ్ చేసుకున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు దాంతో? ఈజ్ దేర్ ఎనీ పర్పస్? ఇప్పుడు యాక్టివేషన్ అయిపోయింది, ఏం చేయాలి? అది ఎలా ఉంటుందంటే, అంతవరకు మీ ఇంట్లో మూల ఒక పెట్టె ఉంది. ఆ పెట్టెలో ఒక పాము చుక్క చుట్టుకుని ఉంది. ఎప్పటి నుంచి ఉన్నది? కొన్ని రోజుల నుంచి, నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఉంది. మీకు తెలుసు అది. ఇప్పుడు వెళ్ళి ఆ మూత తీసి ఆ పామును బయటకు వదిలేశాను. అది ఎక్కడ పోతుంది? ఇంతవరకు అంటే నీ కంట్రోల్ ఉంది, ఇప్పుడు నీ కంట్రోల్ లేదు. అది ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఎందులోనైనా దూరిపోవచ్చు, ఏ గోలైనా చేయొచ్చు. అప్పుడు దాన్ని నువ్వేమైనా కట్టడి చేయగలవా? అసలు కుండల్ని రేజింగ్ అనేది మనకి ఎందుకు కావాలి? ఫస్ట్ ఇక్కడే మనకి ఏది కావాలో దాన్ని వదిలి పక్కదారి పట్టడం అంటే. సో కుండలిని అంటే ఏమిటో తెలుసుకోండి, కుండలిని శక్తి అంటే ఏమిటో అధ్యయనం చేయండి. అది నాలెడ్జ్ పరంగా పెంచుకోవడానికే తప్ప మనం ఏదో యాక్టివేషన్ చేసుకుంటే మూడో పని ఓపెన్ అయిపోతుంది, ఇవన్నీ కూడా పెద్ద అపప్రదం. కుండలిని శక్తి కావడం, ఆలోచన శక్తి పెంచుకోవడం, వాక్శక్తి పెంచుకోవడం, సంకల్ప సిద్ధి పెంచేసుకోవడం. ఏం చేసుకోవాలి ఇవన్నీ వచ్చేసిన తర్వాత? ఈ మనకు అవసరం లేదు, సాధకులకు అవసరం లేదు ఇవన్నీ. సాధకులందరూ ఇటువంటి పక్కకి దారి మళ్ళేరు అంటే మన సాధన పక్కకి వెళ్ళిపోతుంది. ఈ జన్మకి ఇక్కడే పురుష పడింది అంటే దాన్ని మించిన యోగ భ్రష్టత్వం ఇంకోటి ఏం ఉండదు. నిజంగా ఇప్పుడు కూర్చుని మనకి ఈ కుండల్ని గురించి తెలుసుకుని ఆ శక్తిని రేజ్ చేసుకుని మీకు ఒక వాక్ శక్తి, మీ యొక్క ఆలోచన శక్తి, మీకు సంకల్ప శక్తి వచ్చేసింది అనుకోండి, మన జీవితాన్ని కాల్చుకోవడానికి 24 గంటల సమయం కూడా ఎక్కువే. ఇదో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత 6ంటికి ఏదో బయటకు వెళ్దామని బండి వేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, అలాగే మీ తెలంగాణలో ఖర్చు లేదు కాబట్టి రోడ్డు మీద ఎవడైనా వచ్చి ఎదురుకుండా ఒక చిన్న డాష్ ఇచ్చాడు అనుకోండి, ఏమంటారు మీరు? అక్కడికి పోతావు. నిజంగా మనకు వాక్ శక్తే ఉంటే వాడు నిజంగా పోయి దేనిలో కొట్టుకుని చావాలి. అంటే వాడు పక్కకి వెళ్ళి గుట్టుకున్న దానికి, చచ్చిపోయిన దానికే కర్మంతా మనమే భరించాలి. ఇప్పుడు చెప్పిన వాక్ శక్తి కావాలా మీకు? సో ఏ కుండలిలో మనకొద్దు, అది ఎప్పుడు ఎలా సహజంగా జరగాలో అలా సహజంగా జరుగుతుంది. మీకు మీ ద్వారా ఆవిష్కృతం కావడానికి ఏదైతే మీ ద్వారా పనిచేయాలో అది ఎప్పటికప్పుడు ఆ నేచర్ ద్వారా, ఆ కాస్మిక్ గవర్నెన్స్ ద్వారా మీకు అందించబడుతుంది. ఏదైనా మీకు అందించబడింది అంటే మీ ద్వారా సమాజానికి దాన్ని అందివ్వడం కోసం మాత్రమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుండలిని జాగరణ అంటే తెలుసుకోండి, మనం అనేక జన్మల నుంచి చేసినటువంటి ధ్యాన శక్తి కానీ, మన యొక్క ఇంటెన్షనల్ ఫోర్స్ కానీ ఏదైనా ఉంది అంటే అది మన మూలాధార చక్రంలో దృష్టి. ఇప్పుడు మనం ధ్యానం చేసిన తర్వాత ఆ సుషుమ్న నాడి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించినటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తి ఎప్పుడైతే మూలాధార చక్రంలోకి ప్రయాణించి దాంట్లో ఉన్న శక్తిని తాకుతుందో అది ఊర్ధముఖంగా పైకి లేస్తుంది. అలా లేవడాన్ని దాన్ని ఏమంటారంటే కుండలిని జాగరణ అంటారు. అది ధ్యానం చేసే పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్కరికి అనుభవం కలుగుతుంది. అయితే అది అని సంగతి తెలియదు అంతే. ఇప్పుడు మన కళ్ళు రెండు మూసుకున్నాం, ధ్యానంలో డీప్ గా కూర్చుని ఒక్కసారిగా ముందుకు తోసినట్టు అయింది అంటే ఏంటి? అది మనకు తెలియకుండానే ఆ కుండలిని శక్తి ఊర్ధముఖంగా ప్రయాణం మొదలుపెట్టింది. అది కనుక ప్రయాణం చేసి
ఎక్కడ వరకు వస్తుందంటే గత జన్మలో మన యొక్క యోగ సాధన ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఆ చక్ర వరకు వస్తుంది. సహజంగా ఈక్వేషన్ ఫార్మాలో చెప్పాలంటే మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఆ విశుద్ధ చక్రం దగ్గర ఉంటారు. అందుకే ధ్యానం చేసినటువంటి వాళ్ళందరికీ స్టార్టింగ్ లో ఎక్కువ దగ్గు రావడం, తుమ్ములు రావడం, గొంతు ఎండిపోయినట్టు రావడం, చెవులంపట నీళ్ళు రావడం, చెవులంపటి వేడి రావడం, కళ్ళంపటి నీళ్ళు రావడం, ఇలాంటి రకరకాల అనుభవాలు కలుగుతుంటాయి. అంటే ఏంటి, మనకు తెలియకుండానే మన శరీరంలో ఆ కుండలిని శక్తి ఊర్ధముఖంగా వచ్చి విశుద్ధ చక్రం అవుతుంది. ఆ విశుద్ధ చక్రం దగ్గర శుద్ధి జరగాలి. అంటే మన యొక్క భావ వ్యక్తీకరణ ఇంతకుముందు జన్మ అవచ్చు, ఇప్పుడు అవ్వచ్చు. మన యొక్క ఎక్స్ప్రెషన్ ఏదైతే నిరోధం జరుగుతుందో అవన్నీ కూడా ఇక్కడ ఆగిపోతుంటాయి. మన భావం మణిపుర చక్రం నుంచి పుట్టి విశుద్ధ చక్రం నుంచి పైకి వచ్చిన తర్వాత భాషగా వ్యక్తం అవుతుంది. ఇది మనకు ఉండేటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన ఇందాక ఏదో మాట్లాడడం నాకు నచ్చలేదు. ఆయన ఏదో తిడదాం అనుకుని నేను ఏదో ఒక భావాన్ని తీశాను. ఏమైనా బుద్ధి అంటే ఈ బుద్ధి ఉందా లేదా నువ్వు మనిషిని అడుగుదాం అనుకున్నా. కానీ ఆయన ఏమనుకుంటాడు అని చెప్పేసి నేనేం చేశాను, ఆపేశాను. ఇక్కడ పుట్టిన భావం ఏమైపోతుంది, అక్కడ అయిపోతుంది. నేను ఎక్స్ప్రెస్ చేయలేదు. భావ వ్యక్తీకరణలో నా దగ్గర లోపం ఉంది కనుక ఆ ఇంప్యూరిటీస్ అన్ని కూడా ఇక్కడ పెరిగిపోయి ఉంటాయి. ఎప్పుడైతే విశుద్ధ చక్రం మీద ఎనర్జీ వచ్చిందో అది పైకి స్ట్రెస్ చేస్తుంది. అలా చేయడం వల్ల ఇక్కడి నుంచి అవుట్లెట్స్ నోరు, ముక్కు, కన్ను, చెవి తప్ప ఏమీ లేవు. వీటి ద్వారా అది బయటకు వచ్చి ఆ విశుద్ధ క్లీన్ అయిన తర్వాత మన యొక్క సాధన బట్టి, మన యొక్క అవగాహన బట్టి, మన యొక్క జ్ఞానాన్ని బట్టి అది ఆజ్ఞా చక్రం వైపు వస్తుంది. వచ్చింది అంటే వాడికి పర్సెప్షన్ పెరుగుతుంది. ఆజ్ఞా చక్రం అంటే ఈ కళ్ళు రెండు ఉన్నట్టు ఇంకో కన్ను ఉంటుందని కాదు. మూడో కన్ను ఓపెన్ అయింది అంటే 3 అంతస్తుల బిల్డింగ్ లో డాక్టర్ శివకుమార్ ఉన్నారు. ఆయన ల్యాబ్ లో ఇంటి దగ్గర కూర్చుని కంప్యూటర్ లో ఏదో పని చేసుకుంటున్నారు. ఇంటి దగ్గర గేట్ దగ్గర చప్పుడైంది. ఆయన చూడ్డు కానీ తెలిసిపోతుంది. ఏ శ్రీనివాసరావు వచ్చాడు, ఎలాంటి డ్రెస్ వేసుకుని వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనేది ఆయన తెలిసిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ థర్డ్ ఐ యాజ్ పర్ లెడ్బిటర్. క్లియర్వాయిన్స్ అనే పుస్తకంలో స్పష్టంగా రాస్తుంది. త్వరలోనే తెలుగులో వస్తుంది, అందరూ చదువుకుంది. కానీ కనుక ఏదైనా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అది. దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ జ్ఞానపరంగా తెచ్చిన లోపల పెట్టుకోవాలి. కానీ ఏ క్లాసులోనూ కూడా కుండలిని గురించి ఎవరు చెప్పకూడదు. ఏ ఒక్క సాధకుడు కూడా ఆ కుండలిని యాక్టివేషన్ చేసుకోవాలని, కుండలిని జాగరణ చేసుకోవాలని ఆరాటాలు తహతహాలు ఉంటే దయచేసి అన్ని పోగొట్టుకోండి. అది మన యొక్క సాధనని, మన యొక్క లక్ష్యాన్ని, మన యొక్క మార్గాన్ని ఆటంకపరిస్తే ముందడు వేయనివ్వరు. ఎస్ సార్. సార్ యాజ్ ఏ బేసిక్ అంటే ఇప్పుడే నేర్చుకునే వాళ్ళుగా మేము అసలు మా లక్ష్యం ఏమి ఉండాలి, మేము ఏం చేయాలి, అంటే ఎంతవరకు మేము ఏం చేయాలి సార్? లక్ష్యాలు ఏమి లేవు సార్. ఓకేనా? ఫస్ట్ మీరు ఏ టీచరు? ప్రైమరీ సార్. ప్రైమరీ. ఏ సబ్జెక్టు? మ్యాథ్స్. మ్యాథ్స్. ఇందులో తెలుగు టీచర్ ఎవరన్నా ఉన్నారా? తెలుగు. ఓకే. ఎవరైనా ఒక తెలుగు మాస్టర్ ఉంటే అడగండి. మీరు తెలుగు నేర్చుకునేటప్పుడు అక్షరాలు, హల్లులు, అచ్చులు, సందులు, సమావేశాలు, వ్యాకరణాలు అన్నీ నేర్పిస్తారు. 10th అయిపోయి ఇంటర్ అయిపోయిన తర్వాత ఆయన తెలుగు భాషా ప్రవీణ అని తెలుగు స్పెషల్ కోర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని కూర్చోబెట్టి, బాబు తెలుగు భాష అంటే యనాదేశ సంధి, గుణసంధి, సువర్ణ శీర్షంధులు, ఈ సంధులు సమావేశాలు అనేవి తెలుగు భాషకు లేవు. ఇప్పటివరకు నీకు ఏమేం చెప్పారో అవన్నీ కాదు, ఇక్కడి నుంచి నీకు చెప్పేది అసోసియేషన్ తెలుగు అని అప్పుడు మొదలు పెట్టాలి. అయితే అప్పుడు అది నేర్చుకోవడానికి
ఈ నిచ్చెనెక్కి వెళ్ళకపోతే అది మీకు అర్థం కాదు. కనుక ఈ బేసిస్ ఉంటుంది. కనుక ఫస్ట్ టైం ధ్యానంలోకి వచ్చిన తర్వాత, బాబు నీ లక్ష్యం ఏంటి? మమ్మల్ని కూడా అడిగారు పత్రిజీ. అందరూ ఏమనేవారు? బికమ్ ఏ కృష్ణ, బికమ్ ఏ బుద్ధ, బికమ్ ఏ రామ. ఎస్ అంటే నేను బుద్ధుడిలా కావాలి. నాకు బుద్ధుడు ఆదర్శం. ఆయన చూశాను, నేర్చుకున్నాను, ఏదో ఉంది కాబట్టి బుద్ధుడిలా కావాలి. నా జర్నీ నేను మొదలుపెట్టాను. అది రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ అన్ని చూశాను. ఆ బుద్ధత్వం అనేది బుద్ధుడు ఎలా సాధించాడు అనేది నా 6 సంవత్సరాల సాధనలో నేను అర్థమైపోయింది. నెక్స్ట్ ఏమిటి నాకు అంటే ఫస్ట్ లో మీ జర్నీ మొదలెట్టినప్పుడు లక్ష్యం ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు దేర్ ఇస్ నో టార్గెట్స్, దేర్ ఇస్ నో గోల్స్, ఓన్లీ జర్నీ. మీ జర్నీలో ఎక్కడ ఎలాంటి అబ్స్ట్రక్షన్ బ్రేక్ వచ్చినా డోంట్ స్టాప్. ఓకే, మీరు ఆగిపోవడానికి ఎలాంటి ఉపద్రవము ఈ యూనివర్స్ లో లేదు. అది ఏదైనా మీ అజ్ఞానం వల్ల మీరు ఆపుకుంటే తప్ప. ఈ జర్నీలో మీకు తారసపడే వ్యక్తులు మీకు హెల్ప్ చేయొచ్చు, మిమ్మల్ని ఆటంకపరచచ్చు, మిమ్మల్ని కించపరచచ్చు, మిమ్మల్ని నిరుత్సాహపరచచ్చు. ఎవరైనా కానీ మీ దారిలోకి వచ్చి అడ్డంగా ఆపేసి కూడా ఎవరైనా మీ జర్నీని అడ్డగించారు అంటే గుర్తుంచుకోండి, ఇంతకుముందు ఎవరి జర్నీను నేను ఆటంకపరిచాను కాబట్టి ఇప్పుడు నాకు ఈ పరిస్థితి ఉంది అన్న అవగాహన చేసుకుని ముందడుగు వేయంతే. ఓన్లీ జర్నీ సార్. ఈ జర్నీలో ఎలాంటి కండిషన్స్ ఉండో, ఎలాంటి లిమిటేషన్స్ ఉండో. ఇట్ ఈస్ ఏ ఫరెవర్ ఎవరింగ్. దీనికి అంతం లేదు. ఎంతసేపు అయినా ఎంత కాలమైనా నిరభ్యంతరంగా జర్నీ చేసుకుంటూ పోండి. ఎన్నో మజిలీలు ఉంటాయి, ఎన్నో టర్నింగ్స్ ఉంటాయి. ఎవరెవరో తారసపడుతూ ఉంటారు, ఎవరెవరో ఏదో ఇస్తూ ఉంటారు, లేదా ఎవరెవరో మీరు ఏదో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇచ్చేసిన తర్వాత అలా మీ జర్నీ కొనసాగుతూ ఉంటుంది తప్ప ఎక్కడా ఆగదు. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా సార్ని క్వశ్చన్ చేయాలనుకున్నాను, అడగండి. ఈరోజు చెప్పిన టాపిక్ గురించి ఇంకా వేరే తెలుసుకోవాల్సిన విషయం గురించి సార్ అడగండి. సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుతున్నాను. మాట్లాడండి సార్. వెంకట ముత్యం సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మామూలుగా మెడిటేషన్ చేస్తుంటే దాని అంతటా అదే ఈ స్థాయికి వెళ్ళిపోతుందా, లేదా ఇలా కావాల్సింది ఇలా చక్ర ధ్యానం, ఆ చక్ర ధ్యానం, ఈ చక్ర ధ్యానం అట్లా చేసుకుంటూ వెళ్తే యూజ్ ఉంటుందంటారా? అసలు ఏమి లేవు సార్, చక్ర ధ్యానాలు లేవు. ఓకే సార్. అవంతా మనల్ని ఆడుకునేటువంటి గేమ్లు ఇవన్నీ. మామూలుగా మనం మీరు ఆ చక్రం మీద ధ్యాస పెట్టి చేయండి, చక్రం యాక్టివేట్ అవుతుంది, ఇవన్నీ కాదు సార్. అవన్నీ చెప్పేవాళ్ళు మీరు దాటిపోయి ఉన్నారు. అయితే మీరు ఇప్పుడు సాధన ఇంకా మొదలు పెట్టి ఉండకపోవచ్చు కాక, అయినా కానీ మీరు దానికి అబోవే ఉన్నారు. అదే సార్ ఇప్పుడు మనం ఇందాకనే మనం అనుకున్నాం, లక్ష్యాలు, టార్గెట్లు, ఎయిమ్స్ లేవు, ఓన్లీ జర్నీ ఉంది. నిరంతరంగా మీరు అలా సాధన చేసుకుంటూ వెళ్ళిపోండి సార్. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యానికి ఏ రేంజ్ లో మనం సాధన చేయాలి సార్? అసలు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్న, ఆరోగ్యం గురించి? ఈ చుట్టూ మీడియా ఇవన్నీ చూసినప్పుడు కొద్దిగా మనకి మానసిక బలహీనత ఉంటుంది కదా. మీకు మానసిక బలహీనత ఎందుకు వచ్చింది? ఆ టీవీ ఆన్ చేయడం బట్టి వచ్చింది. ఆ మీడియా వీటి వల్ల అవన్నీ చూసి ప్రపంచం ఏమైపోతుందో అనే గందరగోళంతో వచ్చింది. అవన్నీ ఆపేసి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఆ జెమిని కామెడీ పెట్టుకుని కడుపుబ్బా నవ్వండి సార్. జీవితం మీద ఎలాంటి ఆశలు చిగురుస్తాయి మీకు తెలుస్తాయి. ఓకే సార్. సార్ మీరు ఏ కొండూరు మండలం చేశారా?
ఏ కొండూరు మండలంలో జాబ్ చేస్తారు మీరు? లేదు సార్, నేను ఆహా. ఉండే తిరుపతి. నేను 94 నుంచి పత్రిజీతో తిరుగుతూ ఉన్నా, పత్రిజీతో ఉన్నాను. సరే. ఓకే సార్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. శివకుమార్ ఓకే గారు. ఓకే శివప్రసాద్ గారు, ఉమ్. మొదటిగా ధ్యానంలో మీరు చేసిన బ్రీఫ్ కానీ, తర్వాత 7 బాడీస్ గురించి కానీ అద్భుతము. అయితే ఇంత ముందుకు సంబడి క్వశ్చన్ లక్ష్యాలు ఇవి ఉన్నప్పుడు ఈ గాలి శ్రీనివాస్ సార్ గారు తన ఒక లక్ష్యం వైపు వెళ్తున్నారు. అంటే తనతోటి మిత్రులకి అందరికీ జ్ఞానాన్ని అందజేయాలని. ఇంకా అయితే పర్టికులర్ గా ఈ గ్రూపు అనేది టీచర్లకి అనేది చేయడం జరిగింది. సో ఈ ధ్యానాన్ని ఇంకా దీన్ని వాళ్ళ సాధనకే పరిమితమా, కేవలం వాళ్ళ జర్నీకే పరిమితమా, ఇంకా ఏం చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశాన్ని కొద్దిగా బ్రీఫ్ గా అందరు టీచర్లు ఉన్నారు కదా, ఒక్కసారి. ఏమీ లేదు సార్, ఇప్పుడు దీని గురించి తెలుసుకున్న తర్వాత ఇది మీకు బాగా నచ్చి బాగా గుర్తుండాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? దీన్ని ప్రాక్టీస్ చేయాలి. పంచాలి. ఎవరికైనా చెప్పాలి ముందు. ఆనందాన్ని చెప్తే ఏమవుతుంది? చెప్పడం ఈజ్ నథింగ్ బట్ మననం. చెప్పగా ఏమవుతుంది? మీకు బాగా గుర్తుండిపోతుంది. ఇప్పుడు టీచర్లు అందరూ ఉన్నారు, వాడు ఫస్ట్ స్కూల్కో కాలేజీకి వెళ్ళేటప్పుడు స్టాఫ్ రూమ్ లో కూర్చుని పిల్లలకి ఏం చెప్పాలని పాఠం తీసుకుని లెసన్ తీసుకుని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పుస్తకం చూస్తారా? క్లాస్కి వెళ్ళి బోర్డు మీద రాసేస్తూ ఈక్వేషన్ అన్ని వేసి టక చెప్పేస్తారు. ఎందుకని? చెప్పడంలో మాస్టరీ వచ్చింది. ఎలా వచ్చింది? చెప్పగా వచ్చింది. ఒకటే సార్, ఇప్పుడు ఏ వ్యక్తికి మనం ఏం ప్రత్యేకంగా ఇవ్వాల్సింది ఏమీ లేదు. ఈ స్పిరిచువాలిటీ గురించి వాళ్ళకి, బాబు నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే జస్ట్ సింపుల్ గా కూర్చొని ధ్యానం చేయి అని వాడిని కొంచెం ఇగ్నోర్ చేస్తే చాలు. అవర్ వర్క్ ఈజ్ ఓవర్. ఆ ఇగ్నిషన్ చేసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అది వాళ్ళ పని. మన పని ఏంటంటే మన కనిపించిన వాళ్ళందరికీ ఇగ్నైట్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉండాలి. దానికే క్రమశిక్షణ ఉంది. ఆ శిక్షణ మన దగ్గర క్రమపద్ధతిలో ఉండాలి. ప్రతి మనిషి దేని మీద పడిపోతాడు? ఈ విషయంలో శంకరాచార్య చాలా దిట్ట. ఆయన ప్రతి మనిషి ఎక్కడ పడిపోతాడు? కీర్తి మీద పడిపోతాడు, తర్వాత కాంత మీద పడిపోతాడు. ఆ కాంతను పోషించాలంటే కనకం కావాలి. అందుకే కీర్తి, కాంత, కనకం ఈ మూడింటిని జయించమని చెప్తాడు శంకరాచార్య. ముందే కనకాన్ని జయించమని చెప్పడు. కీర్తి వచ్చిన తర్వాత చుట్టూ మనుషులు ఉండాలి. సో దాని తర్వాత వచ్చేటువంటి పర్యాసనాలని పోగొట్టుకోవడానికి టీచింగ్ అనేది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. అది ఎలా ఉండాలి? క్రమశిక్షణతో ఉండాలి. అంటే ఏ తర్వాత బి తర్వాత సి ఉండాలి. కనుక ప్రతి ఒక్కళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే, మనం టీచర్ అయినా మన దగ్గర నుంచి నేర్చుకోవడానికి వచ్చిన వాడు స్టూడెంట్. ఈ స్టూడెంట్కి జస్ట్ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇగ్నైట్ చేయడమే మన పని. వాళ్ళకి సూచనప్రాయంగా చెప్పండి, బాబు ప్రతి మనిషి ఈ ప్రపంచంలో దుఃఖం లేనివాడు లేడు, అశాంతి లేనివాడు లేడు, అనారోగ్యం లేనివాడు లేడు. అనారోగ్యం అనేది ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఉంది. ఎందుకు? వాడికి వాడు తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడు? ఆందోళన, ఒత్తిడి, లేనిపోయిన టెన్షన్ గురైపోవడం. ఇప్పుడు శరీరంలో ఉండేటువంటి సిస్టమ్ ఒక విధి విధానాలతో కూడినటువంటి బాడీకి ఒక స్ట్రక్చర్ ఉంది. దాంట్లో కొన్ని ఆర్గాన్స్ ఉన్నాయి. ఈ మైండ్ ఎనర్జీ ఉంది.
ఈ శరీర వ్యవస్థ నడవడం కోసం ఎక్కువ ఈ మైండ్ ఎనర్జీనే ఉపయోగం. ఎక్కువ భాగం డైజెస్టివ్ సిస్టమ్ మీద పడుతుంది. శాకాహారం తిన్నాడు అనుకోండి 2:30-3 గంటల జీర్ణం అయిపోతుంది. అదే మాంసాహారం తిన్నాడు అనుకోండి 7 నుంచి 9 గంటలు పడుతుంది. అంటే వాడు మైండ్ ఎనర్జీ 190% శరీరంలో ఉండేటువంటి డైజెస్టివ్ వ్యవస్థ మీదే అంత ఎనర్జీ పెట్టేసింది అనుకోండి, మిగతా బాడీ అంతా ఏం కావాలి? కనుక ఈ శరీరానికి ఆహారం సెట్ కాదు. కనుక వాడికి ఏం చెప్పాలి మనం? నీ శరీరం ఎందుకు అస్తవ్యస్తం అయిపోయింది అంటే, నీ బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్ ఎన్నో ఉన్నాయి, వాటికి ఆ ఎనర్జీ సరిపోవట్లేదు. నీకు ప్రపంచం నుంచి, సమాజం నుంచి, నువ్వు కొత్తగా ఊహించే ఊహల నుంచి అనేక రకాల ఒత్తిళ్ళకి లోనైపోతాం. ఈ టెన్షన్ ఒత్తిడి అనేది లోపలికి ఎప్పుడైతే చొచ్చుకుపోయిందో, హాయిగా ప్రశాంతంగా ఉండేటువంటి ఒక టబ్బులో ఒక రాయి వేయండి, ఏమవుతుంది? అలజడి వచ్చేస్తుంది. ఈ అలజడి వల్ల ఏమవుతుంది? సెన్సిటివ్ ఆర్గన్స్ పనిచేయడం మానేస్తున్నాయి. అలా పనిచేయని సెన్సిటివ్ ఆర్గన్స్ ఏముందంటే ప్యాంక్రియాస్. అది చాలా సున్నితంగా, సుకుమారంగా, చిన్నగా ఉండేటువంటి చిన్న ముక్క. అది బాడీలో నువ్వు తీసుకునే గ్లూకోజ్కి అనుగుణంగా దాన్ని నిర్వీర్యం చేయడానికి ఎంత ఇన్సులిన్ ఇవ్వాలో అంత ఇన్సులిన్ ఇస్తుంది. అది ఒకసారి ఆందోళన గురైపోయింది అనుకోండి, ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు. అప్పుడు శరీరంలో గ్లూకోజ్ శాతం ఎక్కువైపోతుంది. అప్పుడు శరీరం డ్రై అయిపోయింది అనుకోండి, ఎక్కువ నీరు అవసరం అవుతుంది. బాగా నీరు తాగేసాడు అనుకోండి, వాడికి ఇంకా అతిమూత్ర వ్యాధి పట్టుకుంటుంది. ఈ సిస్టమ్ జరిగిపోయింది అనుకోండి, ఆ బ్లడ్ లో ఉండేటువంటి ఒత్తిడి పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ అనేది కామన్ అయిపోతుంది. యాజ్ ఎ డాక్టర్గా మీకు తెలుసు, ఏ మనిషినైనా కలకండి బీపీ షుగర్ లేనోడు ఎవడు లేడు. ఇవి ప్రయారిటీ డిసీజ్. దీని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కొన్ని వందల. ఇవన్నీ దీనివల్ల వచ్చే సరైన జీవన విధానం లేక, ఒకే పని మీద, ఒకే దాని మీద ధ్యాస పెట్టకుండా అనేక రకాల మీద ధ్యాస పెట్టడం వల్ల నీలో ఉండేటువంటి ప్రాణశక్తి నిర్వీర్యం అయిపోతాం. దాన్ని కంట్రోల్ చేయడం కోసమే శ్వాస మీద ధ్యాస. అంటే అప్పుడు ఏం చేస్తావు? చూడవు, మాట్లాడవు, వినవు, ఆలోచన చేయవు, శరీరం ఏం పనిచేయదు. ఈ అన్ని పనులు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు ఆ ఎనర్జీ నీకు సేవ్ అవుతూ ఉంటుంది అని వాడికి మీరేం ప్రిపేర్ అవ్వద్దు, మీరేం మెంటల్ అవ్వద్దు. మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వాడు కలెక్టర్ అయినా, మినిస్టర్ అయినా, మీ దగ్గర ఉండే స్పిరిచువాలిటీ కన్నా తక్కువే, కానీ వాడేం ఎక్కువ కాదు. ధ్యానం చేసేవాడికి కాళ్ళ మొక్కండి, అంతేని కానీ ఎవరిని కూడా ధ్యానం చేయమని కాళ్ళు మొక్కండి. మీ దగ్గర ఉండేటువంటి బ్రహ్మాండమైన పాశుపతాసనం, రాజయోగం ఇది. ఎవరికైనా చెప్పండి, వాడి స్థాయిని, స్థితిని బట్టి మిమ్మల్ని తగ్గించుకోవద్దు. మిమ్మల్ని తగ్గించుకున్నారంటే మీ దగ్గర ఉండేటువంటి రాజయోగాన్ని తగ్గించినట్టే. ఆ రాజయోగం చెప్పేటప్పుడు ఏ దర్పంతో చెప్పాలో చెప్పండి. అవతల వ్యక్తి యొక్క స్టేటస్ గురించి ఆలోచించండి. వాడు ధ్యానం చేస్తున్నాడా, ఎంతటి వాడైనా సరే కాళ్ళకు మొక్కండి. కాళ్ళు ముక్కి ఇవ్వండి, ధ్యానం చేయమని బతాలదు. ఓకే, కనుక మీ దగ్గరకు వచ్చేవాడు మీకన్నా ఓ మెట్టు కిందే ఉన్నాడు కానీ టైం లేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీకన్నా మిగతా విషయాల్లో వాడు ఎన్నో పిహెచ్డీలు ఉండొచ్చు, ఎన్నో హోదాలు ఉండొచ్చు, కానీ ఈ స్పిరిచువాలిటీ అండ్ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీకన్నా కిందే ఉన్నాడు. మీరు మెట్టు పైనే ఉన్నారు. ఆ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కనిపించిన వాడికి వివక్షత వద్దు, తారతమ్యాలు చూడొద్దు. ప్రతి ఒక్కరికి ఒకే రకంగా, అందరికీ ఒకేలాగా బోధించండి. అందరికీ సత్యం ఒకటే, ఒకరికి వస్తాయి, ఒకరికి వస్తాయి ఉండదు. ఎస్ సార్. సార్ నాది ఒక క్వశ్చన్ సార్. కాన్షియస్ విస్తరణకు ఆహారం, భావన, మాట, సాధన వీటి యొక్క విశిష్టత చెప్పండి సార్. అన్నిటికన్నా కీలకమైనది ఆహారం సార్. మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి అన్నీ ఉంటాయి. ఓకే, ఎవరింటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎందుకు సార్ ఆహారం తినడం అంటే,
వాళ్ళ మైండ్ ఎలా ఉందో, ఇంట్లో గోడలు ఎలా ఉన్నాయో, ఇంట్లో వైబ్రేషన్ ఎలా ఉన్నాయో తెలియదు. సార్ వస్తున్నాడు అనగానే ప్రతి మనిషిలో అన్నెసరీ టెన్షన్, ఒత్తిడి, కంగారు ఎక్కువ. ఆ కంగారుతో చేసింది ఏది కూడా సజావుగా జరగదు. పొద్దున్నే లేచిన వెంటనే టీవీలో వార్తలు చూసి ఇంతమంది చచ్చిపోయారు, ఇన్ని గందరగోళాలు అయిపోతున్నాయి, ఏమైపోతుంది దేశం, నా పిల్లలు ఏమైపోతారు, ఈ ఆందోళనతో ఒత్తులతో వంటగదిలోకి వెళ్ళి కూరగాయలు కోస్తూ నీ మైండ్లో, నీ మనసులో ఎలాగైతే భావాలు ఉన్నాయో ఆ భావాలతోటే ఆ పదార్థాలను తయారు చేస్తే ఆ పదార్థాల మీద కూడా ఆ వైబ్రేషన్స్ అన్ని సోకి అవి తిన్న వాళ్ళందరూ కూడా అదేలాగా ఉంటారు. అందుకే ఆహారం ఎంత ముఖ్యమో వ్యవహారం కూడా అంతే ముఖ్యం. ముందు అన్నిటికన్నా వ్యవహారం. పొద్దున్నే లేచిన తర్వాత ఫ్రెష్గా ఎందుకు మనకి ధ్యానం చేయండి, లేకపోతే స్తోత్రాలు చెప్పుకోండి, ఆ దేవుడు ఫోటో చూడండి, ఈ దేవుడు ఎందుకు చెప్తారు ఇవన్నీ? మీ మార్నింగ్ ఎలా స్టార్ట్ అయితే రోజంతా అలాగే ఉంటుంది. పొద్దున్న లేచిన తర్వాత జుగుప్సాకరమైన మాటలు వింటూ ఎమోషనల్గా రెచ్చిపోయేటువంటివి వార్తలు చదువుతూ అలాంటి సంగతులు ఎంటర్టైన్ చేస్తూ అదే విధంగా మీరు ఉంటే ఏ పని చేసినా అదే టెంపోలో ఉంటుంది. అందుకే పొద్దున్న లేవగానే బ్రాహ్మీ ముహూర్తంలో 3:30-4 గంటలు లేచి మనల్ని ధ్యానంలో కూర్చోమన్నారు. ఆ ధ్యానంలో కూర్చుని మనతో మనం మమేకమై మనతో మనం కూడి ఉన్న తర్వాత కావాలంటే 5 లేచి 6 వరకు పడుకోండి. ద డే బిగిన్స్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ అండ్ మెడిటేషన్. మీరు అలాంటి కండిషన్తో మీరు వంటగదిలోకి వెళ్ళి ఏ వంట వండినా చాలా ప్యూర్గానే పర్ఫెక్ట్గానే ఉంటుంది. అన్నిటికీ కీలకం ఆహారం. సాత్విక ఆహారం తీసుకోండి, రాజసిక ఆహారం తీసుకుంటే రాజసిక లక్షణాలే ఉంటాయి, తామసిక ఆహారం తీసుకుంటే తామసిక లక్షణాలే ఉంటాయి. తీసుకునే ఆహారాన్ని బట్టే అన్నీ ఉంటాయి. అన్నిటికన్నా ఏంటంటే లంకణం పరమ ఔషధం. నెలకు వారానికి ఒకరోజు, 10 రోజులకు ఒకరోజు ఫాస్టింగ్ చేయండి. మాంసాహారం తినేవాళ్ళు తప్పనిసరిగా వారానికి 1 కాదు 2 రోజులు ఫాస్టింగ్ చేయాలి. శాకాహారం తినే వాళ్ళకి ఫాస్టింగ్తో పని లేదు. ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఎందుకు లంకణం పరమౌషధం అన్నారంటే జపాన్ శాస్త్రవేత్త ఒకతను ఏం కనుక్కున్నాడంటే ఈ భౌతిక శరీరానికి ఎప్పుడు ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. ఏం లేకపోయినా ఏదో ఒకటి తెచ్చుకొని తింటూ ఉంటుంది. కనుక శరీరంలో మనం అడపాదడప ఏదో ఒకటి వేస్తూ ఉంటాం, అది తింటూ ఉంటుంది. ఒకవేళ శరీరంలోకి ఏ పదార్థం వేయలేదు అనుకోండి, ఎప్పుడు తినే అలవాటు ఉండేటువంటి శరీరం ఏం చేస్తుందంటే నువ్వేం ఆహారం ఇవ్వలేదు కాబట్టి అన్నెసరిగా నీ బాడీలో సర్ప్లస్గా పేరుకుపోయినటువంటి కొవ్వు పదార్థం ఏదైతే ఉందో దాన్ని తినడం మొదలు పెడుతుంది. అన్నెసరిగా ఉండేటువంటి బ్లాక్ ఫంగస్ కానీ శరీరంలో ఉండేటువంటి అన్నెసరీ ఫ్యాటీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అది తినేయడం వలన శరీరం క్లీన్ అయిపోతుంది. అందుకే లంకణం పరమ ఔషధం అన్నారు. దాన్ని మించింది ఏమీ లేదు. సో అన్నిటికన్నా ఏంటంటే శుద్ధ సాత్వికాన్ని ఆహారం చేసుకోండి, మీకే మీరు స్వయంగా చేసుకోండి. బయట ఫుడ్ తినద్దు, ఇంట్లోనే తినమని డాక్టర్ రోగం వచ్చినప్పుడు ఎందుకు చెప్తారు? ఆ బయట వాడు అరుస్తూ కేకలేస్తూ అదే పాత్రలో వండుతూ ఉండేటువంటి శుచి, అంతశుచి బాహ్య శుచి. శౌచము అంటే నియమాల్లో ఉండేటువంటి మొట్టమొదటిది. శౌచము అంటే అంతర్శౌచము, బహిర్శౌచము. ఆ శౌచం అనేది కంపల్సరీగా ఉండాలి. అందుకే బయట ఫుడ్ తినద్దు, ఇంటి ఫుడ్డే తినమంటారు. ఎందుకంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి ఉద్రేకాలు, ఆదేశాలు ఉండవు కాబట్టి, ఎలాంటి రణగుణ దండులు ఉండవు కాబట్టి చక్కటి వ్యవహారంతో వంట చేస్తారు. అలాంటి ఆహారం తీసుకోండి. అన్నిటికన్నా మించి ఆహారం మోస్ట్ ఇంపార్టెంట్. దాని నుంచే మిగతా వ్యవహారంతో నడుస్తుంది. మాట సార్, మాట యొక్క ప్రభావం సాధన. సార్ మాట యొక్క ప్రభావం సాధన, కాన్షియస్ విస్తరణలో మాట సాధన ప్రాముఖ్యత. సార్ మాట ఎప్పుడు కూడా మీరు తినే ఆహారాన్ని బట్టే వస్తుంది.
ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఉన్నాడు, ఆయన తీసుకునేటువంటి వస్తువులు వాహనాలను బట్టి నోటి మాట ఉంటుంది. మాట ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే జీసస్ ఏమన్నాడు, నీ లోపలికి వెళ్ళేది దాని మీదే నీ బయటకు వచ్చేది ఉంటుంది. లోపలికి ఏం తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు అనే కాదు, బయటకు ఏది వచ్చింది అనే దాని మీద మనిషి యొక్క వాల్యూ, క్వాలిటీ నిలబడుతుంది. వాక్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వాక్ అనేటువంటిది దేని మీద ఆధారపడుతుంటే మీ యొక్క సంస్కారాల మీద ఆధారపడుతుంది. మీ సంస్కారాల నుంచి మీ ప్రవర్తన ఉంటుంది, మీ ప్రవర్తన నుంచే మీ ఆలోచనలు ఉంటాయి, మీ ఆలోచన నుంచే మీ మాటలు ఉంటాయి. మీ మాటలను సరి చేసుకోవాలంటే ఈ మూడింటిని సరి చేయాలి. అది ఇంకో సెషన్ లో మరోసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇంకెవరైనా సార్ని క్వశ్చన్ అడగాలంటున్నారు, సెల్ఫ్ అడ్మిట్ చేసుకుని అడగవచ్చు. ఓకే, ఎవరికి ఏ డౌట్లు లేకపోతే ప్రస్తుతానికి 5 నిమిషాలు ధ్యానం చేసి ముగిద్దాం. ఓకే, ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కళ్ళద్దాలు తీసేయండి, వేళల్లో వెళ్ళి పెట్టుకోండి, కళ్ళు రెండు మూసుకోండి. మీ మనోపలక మీదకి ఈ రోజు మనం తెలుసుకున్నవి, మనం మాట్లాడే విషయాలన్నీ కూడా ఒకసారి తెచ్చుకోండి. దీన్ని మననము అంటారు. దీన్ని తెలుగులో ఇంకా చెప్పాలంటే నెమరు గీత అంటారు. ఇంతవరకు తెలుసుకున్న విషయాలను ఒకసారి మనోబలకం మీరు తెచ్చుకోండి, మననం చేసుకోండి. సాధు జంతువులు చేసే పని ఇదే. అక్కడక్కడ దొరికినటువంటి గడ్డి, ఆకులు, అలములు తినేసి వంటలుగా నోట్లో వేసుకుని ప్రశాంతంగా కూర్చుని ఆ వంటలు తెచ్చుకుని నెమ్మది నురగలు కారేటట్టు తింటుంది. అంత ప్యూర్గా శుద్ధంగా భోజనం చేస్తుంది కాబట్టి అంత ప్యూరిటీ నిపుణులు అనిపిస్తుంది. మనం కూడా తెలుసుకున్న విషయాల్ని తదేకంగా మననం చేసుకుంటూ ఉంటే అంతటి చక్కటి జ్ఞానామృతాన్ని మనం పొందుతాం. మన ద్వారా అందరికీ చేరుతుంటుంది. ఇవాళ ఈ సెషన్లో తెలుసుకున్న విషయాలన్నీ ఆ మనోబలకులు తెచ్చుకోండి, వాటిని మననం చేసుకోండి, మరొకసారి మననం చేసుకోండి. దానికి మీ మనశక్తిని జోడిస్తూ అలా ధ్యానంలో వెళ్ళిపోండి. చివరి 5 నిమిషాలు ధ్యానం. నేను ఓకే అని చెప్పేంత వరకు ఎవరు పడగలరు. Final 2 minutes. Don't open your eyes, my dear friends.
ఎన్నో చక్కటి విషయాలను మననం చేసుకున్నాం. ఫైనల్ 1 minute. Final 30 seconds. Seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఒకసారి చేతి వాళ్ళు కళ్ళ మీద పెట్టుకుందాం. మైండ్ డిఫరెన్స్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ సార్. ఎస్ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ధ్యాన సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. శివకుమార్ సార్ మీతో మాట్లాడండి. ఎస్ శివకుమార్ గారు ఫైనల్ వర్డ్. జయేశ్వర రెడ్డి మాస్టర్ లేరా? సార్ సార్ శ్రీనివాస్ గారు. సార్ వస్తున్నాడు సార్ అన్నట్టు తీసుకుంటాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జగదీష్ మాస్టర్ తోటి చేపియండి. నమస్కారం సార్. శివప్రసాద్ సార్. అయ్యా నమస్కారం. చాలా సంతోషం సార్, చాలా రోజుల తర్వాత మేము ఈ విధంగా కలిసాము. చాలా చక్కని సబ్జెక్టు అందించడం జరిగింది. మాకు కూడా ఈ నాలెడ్జ్ ఇంతకుముందు విన్నా కూడా మరొకసారి విన్నందుకు మళ్ళీ జీర్ణించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు మొట్టమొదటిగా మిమ్మల్ని 2432 సంబంధించి మీ పుస్తకాలు, మీ యొక్క సహచర్యం ఎన్నోసార్లు జరిగింది. మీ ద్వారా చాలా నేర్చుకున్నాం. ఒకసారి మీ ద్వారా మేము సపరేట్ గా నేర్చుకోవాలనుకున్నది ఏంటంటే కోరిక, ఆహారం గురించి, వంటలు ఎలా చేయాలి. మీ దగ్గర నుంచి వంట శాస్త్రం అనేది ఒకసారి పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. కంపల్సరీ నల్గొండ మాస్టర్స్ అందరికి ఆహారము అనే దాని గురించి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు సార్ వాళ్ళు. ఎప్పుడైనా ఒక రోజు వన్ డే క్లాస్ పెట్టుకుంటాం మొత్తం. అదే సార్. ఎందుకంటే మనం నిత్యము తీసుకునేది ఆహారమే, 3 పూటల ఆహారం తీసుకుంటాం. ఆ తీసుకునే ఆహారం ద్వారానే మన యొక్క ఎనర్జీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. దాని మూలంగానే మన యొక్క అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం సరి అయిన ఆహారం అనే దాని గురించి మీ ద్వారా మీకు, ఎందుకంటే సార్తో సాహచర్యము, సార్కి మీరు వంట చేస్తూ ఉండటము, సార్కి మీరు సరైన ఆహారం ఇవ్వటంలో మీరే తింటారు. ఆ తర్వాతనే ఎవరైనా సారే స్వయంగా ఒప్పుకున్నారు. అది మీ ద్వారా మేము దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని మా జీవితంలో కూడా అలాంటి ఆహారం తీసుకోవాలి అనేది అందరికీ అవగాహన కల్పించాలి. తప్పకుండా మీరే డేట్ డిసైడ్ చేసుకోండి. నైట్ అంతా చేసుకుందాం. నల్గొండ తొందరపడి రాకండి సార్. మీరు నల్గొండలో లాక్డౌన్ అయిపోయింది అనుకుంటారు, ఇంకా అన్లాక్ కాలేదు. వస్తే సూక్ష్మ శరీరంతో రండి. ప్రస్తుతానికి ఫిజికల్ బాడీ మాత్రం ఇంకో 12-15 రోజులు అయితే దేశం అంతా క్లియర్ అయిపోతుంది. అవునవునండి. యావత్ నల్గొండ పిరమిడ్ సొసైటీ తరఫున ముఖ్యంగా జి శ్రీనివాసులు సార్, వారి టీం చాలా గొప్ప కృషి, మరియు పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ మహానుభావులందరికీ కూడా, వారందరూ కూడా తమ పిల్లలకి, తమ స్టూడెంట్ కి, తమ ఇరుగు పొరుగు వారందరికీ కూడా ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించగలరని చెప్పేసి మరొకసారి మనవి చేస్తూ
ధ్యానలహరి పబ్లికేషన్ ఎడిటర్ మరియు ధ్యాన జగత్కి ఎడిటర్ అయినటువంటి డి శివప్రసాద్ గారు, అనునిత్యము బుద్ధుడికి ఆనందుడి వలె అనునిత్యం పత్రిజీ గారితో ఉన్నటువంటి మన డి శివప్రసాద్ గారు ఈరోజు వారి అమూల్యమైన సందేశాన్ని మనకి కలగజేసినందుకు అందరి తరపున మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీనివాసరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం అయిపోతే ఓకే. Thank you ఇంకా very much. శ్రీనివాస్ గారు. సార్, ఈ సెషన్స్ నిర్వహించడానికి నల్గొండ ఫిల్మ్ సొసైటీ చాలా సహకరించారు సార్. వారందరి సహకారంతో జరుగుతుంది. అలాగే ఈ సెషన్ నిర్వహణకు మూల కారణమైనటువంటి గురుదేవులను ఒకసారి స్మరించుకుంటూ చప్పటితో ధన్యవాదాలు చేసుకుంటూ సెషన్ క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు. ఓకే సార్, సార్ లెఫ్ట్ రైట్. ఓకే.